ఆరాధనా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. మంచిది, పాటలు ఇంతటితో ముగించుకుందాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం లేచి నిలబడి దేవునికి కొద్ది నిమిషాలు మన స్తుతులు చెల్లించుకుందాం. మనందరం లేచి నిలబడి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టచాలినంత సర్వోన్నతుడైన దేవా, కేవలం నోటి మాటతో సమస్తాన్ని కలుగజేసిన గొప్ప సృష్టికర్త మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉందాం. దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, కృపగల దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన గొప్ప దేవా మీకు స్తోత్రములు. విడువక నా ఎడల కృప చూపుతున్న గొప్ప దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు దేవుని యొక్క ప్రేమను, కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిజమే ప్రభువా, నీవు చూపించిన ప్రేమకు
తిరిగి ఏం చేసినా మీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి అని ప్రతి ఒక్కరూ మరి అలాగే ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రముల ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి చిన్న మందగా మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రముల ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో అది నీవే మాతో మాట్లాడమని, మీ యొక్క స్వరాన్ని వినటానికి మేమందరం సిద్ధపడి ఉండగా ప్రభువా, మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింప చేయమని, ఆ స్వరములో దాగి ఉన్న అంతరార్థాన్ని మేము తెలుసుకొని ప్రభువా, ఆ స్వరాన్ని గుర్తించి నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వినే ప్రతి మాట నేరుగా మా హృదయం అనే పొలములో పడి అది ప్రభువా 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించాలని మేమెంతగానో ఆశపడుతున్నాం ప్రభువా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మీరే ప్రభువా ఆత్మవశ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి మాతో మాట్లాడమని, ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు మా మనోనేత్రములను తెరవమని, ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా మార్చి మీకు మహిమకరముగా జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తువను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మనం దేవుణ్ణి గణపరిచాం. మరి పాటల కంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము కాబట్టి మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, మరియు దానిని ఎరుగక అంటే దాన్ని తెలుసుకోకుండా అనే అంశములో నుండి
కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మనందరం వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి పోయిన వారం ఒక మంచి అంశము ప్రేమను ప్రసరింపచేసే కృప, ఈ రెండింటి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు, ప్రవక్త చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పలేకపోయాను. అయితే మరి ఈ ఆదివారం వాటి గురించి కూడా చెప్తామని చూశాను, కానీ మనకు సమయం అనేది సరిపోవట్లేదు. అందుకే దేవుని చిత్తమైతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ప్రవక్త చెప్పిన అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి నిజంగా దేవుడు అంటే, ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎంతోమంది తెలుసుకుంటూ క్రైస్తవ్యంలోనికి చాలామంది వచ్చేస్తూ ఉన్నారు, అవునా? ఒకప్పుడు దేవుడి గురించి చెప్పాలంటే ప్రత్యేకముగా సువార్త కోటాలు పెట్టి చాలామందిని అక్కడికి ఆహ్వానించి వారికి దేవుడి గురించి చెప్పి రక్షణలోకి తీసుకురావాలంటే అదొక పెద్ద పాస్టర్లకి ఒక పెద్ద యాగం లాగా ఉండేది. 3 రోజులు కోటాలు పెట్టి సేవకుల్ని బయట నుండి పిలిపించి చాలామందిని పాటల ద్వారా, వాక్యము ద్వారా ఆకర్షించి వారిని రక్షణలోకి నడిపించడం అనేది చాలా పెద్ద టాస్క్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు మరి అందరికీ నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది అందరి చేతిలోకి వచ్చేసింది. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏది నిజమైంది, ఏది అబద్ధమైంది, సత్యమైనది ఏంటో ప్రతి ఒక్కరు ఈరోజు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే మరి దేవుడు అంటే ఏంటో తెలుసుకోవటం గొప్ప విషయం కాదు, కానీ దైవత్వం అంటే ఏంటో తెలుసుకోవటం అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. ఈరోజు మరి దేవుడు ఉన్నాడని అందరూ తెలుసుకుంటున్నారు. బైబిల్లో చక్కగా రాయబడింది, దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని చెప్పి నమ్మి వణుకుచున్నాయని బైబిల్లో ఉంది. సో దేవుడు ఉన్నాడని తెలుసుకోవటం గొప్ప విషయం కాదు, కానీ దైవత్వమును గూర్చి తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం, అవునా? సో రెండిటికి చాలా తేడా ఉంది, దేవుడు అలాగే దైవత్వం. ఈరోజు మనందరం యేసుక్రీస్తుని ఎందుకు దేవుడుగా మనం ఆరాధిస్తున్నామంటే, ఆయన మాత్రమే భూమి మీదకి వచ్చి దైవత్వం అంటే ఏంటో ఈ మానవ జాతికి చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే చాలామంది లోకానికి వచ్చారు, దేవుళ్ళు అన్నవారు, దేవతలు అన్నవారు ఎంతోమంది వచ్చారు, కానీ దైవత్వము కలిగి జీవించిన వారు మాత్రం ఎవ్వరూ లేరండి. మన యేసయ్య మాత్రమే ఆయన మాటలో, క్రియలో, ఆయన చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని లోకానికి చూపించాడు. ఓహో, దేవుడంటే ఇలా ఉంటాడని యేసయ్యను చూసి ఈ లోకం దేవుణ్ణి చూసింది. అందుకే యేసయ్య గురించి ఏమని రాయబడిందంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమని బైబిల్లో రాయబడింది. ఆదికాండము నుండి ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, కొంతమంది మాత్రం చూశారంటే అబ్రహాము దగ్గరికి దేవుడు సింధూర వనంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మనిషిలాగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అలాగే మోషే కూడా ఆ బండ సందులో ఉండి దేవుని యొక్క స్వరూపాన్ని కనిపించకుండా చూపించాడు. ఆయన అంటే వీపు భాగం మాత్రమే చూశాడు. సో ఎవ్వరూ కూడా సంపూర్ణముగా దేవుడంటే ఇది అని ఎవరికీ తెలియదు, అవునా? అయితే యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత, ఓహో దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఇలా ఉంటాయని యేసుక్రీస్తులో మనం చూసి ఆయన్ని మనం దేవుడిగా అంగీకరించాం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం అని చాలా చక్కగా రాశాడు. కాబట్టి దేవుడి గురించి తెలుసుకోవటం కాదు, కానీ దైవత్వమును గురించి తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. దేవుళ్ళు ఏముంది, మన కంటికి కనిపించిన ప్రతిదీ కూడా దేవుడిగా మనం మొక్కుతూ ఉంటాం. మరి ముఖ్యంగా భారతదేశంలో అందరూ మనకు దేవుళ్ళే, ఎవరు మంచి చేస్తే వాళ్ళు దేవుళ్ళే మనకి. అందుకే మనం చూస్తే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలను గూర్చి ఒక చక్కని మాట చెప్పాడు, ఇర్మియా గ్రంథం. మరి వాళ్ళందరూ ఇతర దేవతలని, దేవుళ్ళని ఎప్పుడైతే పూజిస్తున్నారో దేవుడు తన ప్రజల గురించి ఒక మాట చెప్పాడు. చూడండి, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? దైవత్వము లేని తమ దేవతలు. ఈ లోకంలో చాలామంది మరి దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళల్లో
దైవత్వము ఉందా లేదా అని మనం పరీక్షించాలి. ఎందుకంటే ఊరికి ఒక దేవుడు ఉంటాడు, దేశానికి ఒక దేవుడు ఉంటాడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడు. అవునా? ఈయన మా ఊరి దేవుడు, మా కులపు దేవుడు, మా దేశానికి దేవుడు అని చెప్తా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరిలో మనం చూడాల్సింది ఏంటంటే అసలు దైవత్వం అనేది ఎవరిలో ఉంది ఏంటని మనం పరీక్షించాలి. దేవుడు అనంగానే రెండు చేతులు జోడించి దండం పెట్టడం కాదు, కానీ అసలు దైవత్వం అనేది వాటిల్లో ఉందా లేదా అని మనం పరీక్షించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా, అయినను నా ప్రజలు, అంటే దేవుడు తన పిల్లల గురించి చెప్తున్నాడు, ప్రయోజనము లేని వాటికై ప్రయాసపడుతున్నారు అని చెప్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ప్రతి మనిషి దేవుడు అనంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే దైవత్వము అంటే ఏంటి? దేవునిలో ఉండే ఆ డివైన్ నేచర్, ఆ స్వభావం ఏదైతే ఉందో అదే దైవత్వం అంటే. అవునా? కాబట్టి ఆ దైవత్వాన్ని మనకు చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే పౌలు ఒక చక్కని మాట చెప్పాడు, చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 యేసయ్య గురించి ఒక మంచి మాట చెప్పాడు పౌలు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో చూస్తాం? మనం ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే మనం చూస్తాం. నిజమే అండి. ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు, గొప్పవారు, మహాత్ములు. కానీ వారందరూ మంచి వ్యక్తులుగా జీవించారే తప్ప దైవత్వాన్ని కనపరిచిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. మంచి మాటలు చెప్పి మన జీవితాలని సరైన మార్గములో నడిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ దైవత్వాన్ని కనపరిచిన వారు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే పౌలు ఏమంటున్నాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించెను. కాబట్టి యేసయ్య భూమి మీదకు వచ్చిన తర్వాతే ఓహో దేవుడంటే ఇలా ఉంటాడని లోకానికి అర్థమైంది. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ ఎవ్వరూ కూడా దైవత్వమును గూర్చి ఆలోచించట్లేదు. ఆ దైవత్వంలో ఎవ్వరూ కూడా పాలి భాగస్తులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు. చాలామంది చర్చికి వస్తున్నారు, దేవుడి దగ్గరికే వస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎందుకు మనం దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే, ఆయనలో ఉన్న దైవత్వములో మనల్ని కూడా పాలి భాగస్తులుగా చేశాడు ఆయన. అందరికి అర్థమవుతుందా? పరలోకములో అందరూ ఉండేది ఎవరంటే దైవత్వము కలిగి ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యములో ఉంటారు. ఏ పాపికి కూడా పరలోక రాజ్యములో స్థానం అనేది లేదు. మనం ఎలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. ఇక్కడే మనల్ని ఎలా మారుస్తాడంటే దైవాంశ సంభూతులుగా, దైవత్వము కలిగిన మనుషులుగా దేవుడు మనల్ని మార్చిన తర్వాతే తన రాజ్యానికి తీసుకొని వెళతాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవటం గొప్ప విషయం కాదు, కానీ ఆ దైవత్వములో మనం ఏమవ్వాలి? పాలి భాగస్తులుగా మనం మార్చబడాలి. అది చాలా గొప్ప విషయం. ఆ దైవత్వం ఎవరిలో మనం చూస్తామంటే యేసుక్రీస్తులో మాత్రమే మనం చూస్తాం. అందుకే దేవుడు వెళుతూ వెళుతూ పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పరిశుద్ధాత్మను మళ్ళీ ఎవరైతే పొందుకుంటారో ఆ దైవత్వములో మనం ఏమయ్యాం? పాలి భాగస్తులుగా మనం మార్చబడ్డాం. ఇలా ఎవరైతే దైవత్వములో పాల్గొంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది తప్ప దేవుణ్ణి గుర్తించినంత మాత్రాన మనం పరలోకం వెళ్ళాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ప్రతి మనిషి నమ్ముతాడు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి, కానీ వాటికి పరలోకం లేదు. సో మనం ఏమవ్వాలంటే దైవత్వములో మనం పాలి భాగస్తులుగా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి. బైబిల్లో చక్కగా రాయబడింది ఏమని? మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు ఆయన మన కోసం చనిపోయాడని బైబిల్లో చక్కగా రాయబడింది. సో దేవుని నీతిని, దైవత్వాన్ని మనకు ఆపాదించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందరూ వింటున్నారండి. అందుకే ఒకసారి పౌలు ఏథెన్సు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విగ్రహాలు, చాలా బలిపీఠాలు చూస్తాడు. వారందరూ అన్యులన్నమాట. ఇష్టం వచ్చిన
దేవతల్ని దేవుళ్ళని ఆరాధిస్తూ అక్కడ బలిపీఠాలు చూస్తూ ఉంటాడు. అవన్నీ చూసినప్పుడు పౌలు వారితో ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, అంటే పౌలు ఆ ఏథెన్సు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన అన్య ఆరాధనను, అన్య దేవతల్ని, బలిపీఠాలని, వాటన్నిటిని చూస్తాడు. చూసినప్పుడు వారికి చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు. ఏమనంటే, సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలని చెప్పుకుంటూ వస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. అందరూ ఆలోకిస్తున్నారా? 100 అడుగుల విగ్రహాన్ని మేలిమి బంగారముతో తయారు చేసి దానికి నీట్గా పాలిష్ కొట్టి ఊరు మధ్యలో దాన్ని పెట్టి అందరికీ కనిపించేటట్టుగా ఒక దేవుళ్ళలాగా దాన్ని అక్కడ ఉంచినప్పుడు మనం పరిగెత్తుకుంటే వెళ్ళి బొక్కబోర్లుగా పడి నమస్కారం చెయ్యకూడదు అంటున్నాడు. మనం ఏం చేయాలి? అది ఎంత ఎత్తు ఉన్నా, ఎంత బంగారముతో చేసినా అందులో దైవత్వం అనేది ఉందా లేదా అని మనం పరీక్షించాలి అని పౌలు అంటున్నాడు. అవునా? చూడండి, మనుష్యుల చమత్కార కల్పనల వలన, అంటే దేని వల్ల తయారు చేయబడింది? అది నాలాంటోడు ఎవరో బంగారాన్ని తీసుకొని దేవునిలాగా విగ్రహాన్ని తయారు చేసి అక్కడ నుంచోబెట్టాడు. అవునా? పొద్దున్నే లేచి ఏమంటారు? దేవుడు వెలిశాడు, దేవుడు వెలిశాడు అని అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. అమాయక ప్రజలు ఏమనుకుంటారంటే, నిజంగానే రాత్రికి రాత్రి దేవుడు అక్కడ వెలిశాడేమో అని చెప్పేసి అందరూ కలిసి డబ్బులు వేసుకొని అక్కడ గుడి కట్టేస్తారు. అక్కడ రోడ్డు ఉన్నాయి, రింగ్ రోడ్డు ఉన్నాయి, మార్కెట్ ఉన్నాయి, ఏమున్నా సరే దేవుడు అక్కడ వెలిశాడు కాబట్టి అందరూ డబ్బులు వేసుకొని గుడి కట్టి పారేస్తారు. అయితే మనుషులు ఆలోచించరు, అరే నిజంగా ఈ రాతిలో ఎంత జీవం ఉంది, ఈ చెట్టులో ఎంత జీవం ఉంది, ఈ పుట్టలో ఎంత జీవం ఉంది, అసలు దైవత్వం అనేది ఉందా లేదా అని ఆలోచించేవాడు ఎవ్వడు కూడా లేడు. అందుకే పౌలు అంటున్నాడు, మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. దేవుడు మనకి ఇంత జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని, తెలివితేటలను ఎందుకు ఇచ్చాడంటే, ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? వివేచించాలి. మనం తినే ఫుడ్డుని శ్రేష్టమైందా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు మనం తింటాం. అవునా? పొద్దున్నే వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం? ఇది ఫ్రెషేనా అని అడుగుతాం. దాని మీద డేట్ ఉందా చూస్తాం. అవునా కాదా? శ్రేష్టమైంది అయితేనే మనం ఏం చేస్తాం? దాన్ని తీసుకొని తింటాం. వింటున్నారండి? కాబట్టి ఇన్ని పరీక్షించిన మనం దేవుని దగ్గర, దైవత్వము దగ్గర మనం ఏం చేస్తాం? నలుగురు పరిగెత్తుతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే పౌలు ఏమంటున్నాడు? దేవత్వము పోలి ఉన్నదని మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, దేవుడు వేరు, దైవత్వము వేరు. కంటికి కనిపించే ప్రతి ఒక్కడు మన భారతదేశంలో దేవుడే. కానీ దైవత్వం ఎక్కడుందని చెప్పేసి మనుషులు ఏం చేయాలి? వెతకాలి. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మనస్సు ఎక్కడుంది ఏంటని చెప్పేసి మనం వెతికి అక్కడికి మాత్రమే వెళ్ళాలి. అదే పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చామంటే, ఆ దేవుడు మనకేమిస్తాడు? తనలో ఉన్న దైవత్వాన్ని మనకు కూడా ఆపాదిస్తాడు. ఆపాదించడం అంటే ఏంటి? అప్లై చేయటం. అందరూ ఆలోకిస్తున్నారు. కాబట్టి అలా మనల్ని కూడా దేవుడు దైవత్వములో పాలి భాగస్థుడిగా చేస్తాడని ఈరోజు మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, మన ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ప్రజలందరూ దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ దైవత్వాన్ని చూడనీయకుండా దెయ్యం ఏం చేస్తుందంటే వారందరికీ ఒక గుడ్డితనాన్ని కలుగజేస్తుందంట. ఎవరికిది? అన్యులకు కాదండి, దేవుని దగ్గరికి వచ్చే క్రైస్తవులకే, దేవుని పిల్లలకే. మనందరమే ఎందుకు వస్తుంది చర్చికి? ఈ యొక్కసేపు పిట్ట కథలు చెప్తారు విందామని. ఆ కథలు మనం ఎక్కడైనా చదువుకోవచ్చు. అవునా? ఇంటి దగ్గర అయినా సరే బైబిల్ తీసి కథలన్నీ చదువుకోవచ్చు.
కానీ మనం ఎందుకు వస్తున్నామంటే దైవత్వాన్ని చూడటానికి మనం వస్తున్నాం, దైవత్వములో మనం కూడా పాల్గొనటానికి మనం వస్తున్నాం, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి మనం వస్తున్నాం. కాబట్టి దెయ్యం ఏం చేసేదంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే అక్కడ దాకా వెళ్ళనిస్తాడు, కానీ దైవత్వాన్ని చూడనీయకుండా వాడు ఏం చేస్తాడు, మనకి ఒకలాంటి గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. పౌలు చెప్తున్నాడు చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఈరోజు అపవాది వాడి ఉద్దేశం ఏంటంటే, ఎవ్వడు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకని? దేవుని దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా నీ బతుకు మారిపోద్ది, నీకున్న కష్టాలు దేవుడు తీర్చేస్తాడు, నీకున్న మనోవ్యాకులాన్ని దేవుడు తీర్చేస్తాడు. ఏదో ఒకరోజు నిన్ను మంచి మనిషిగా మార్చి పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి మనిషిని అసలు దేవుని దగ్గరికి రాకుండా చేయటమే అపవాది యొక్క టార్గెట్. కానీ ఈరోజు చాలామంది దేవుడు ఉన్నాడని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే చర్చికి వచ్చినా సరే ఆ దైవత్వాన్ని కనపడకుండా చేయటానికి వాడు ఏం చేశాడంటే మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేశాడంట. అందరికి అర్థమైందా నేను చెప్పింది? సో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. చూడండి, మతారాధనల్లో అంటే ఈరోజు జరిగే మీటింగ్స్ ఉన్నాయి కదా, క్రిస్టియన్ మీటింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి మీటింగ్సే కానీ చర్చిలో జరిగే ప్రేయర్సే కానీ ఎక్కడైనా సరే మతారాధనల్లో దెయ్యమును వారు పూర్తిగా ఆరాధించున్నట్లు ప్రజల కన్నులు గుడ్డితనము కలుగజేసెను. ఎవరు కలుగజేసింది? ఎవరు? దుష్టుడు ప్రజలకి ఏ గుడ్డితనం కలుగజేశాడంట? ఈ గుడ్డితనం కాదండి, మనోనేత్రాలకు వాడు గుడ్డితనాన్ని కలుగజేశాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? చర్చికి అయితే వెళ్తున్నాం, కానీ దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. అందరూ వింటున్నారా? నేను మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. పొలంలో పంట పొలాల్లో అప్పుడప్పుడు దిష్టి బొమ్మలను పెడతారు. దేనికి? నువ్వు ఆ పంటను తేరి చూడకుండా, దాన్ని పరీక్షించకుండా నీ చూపును మళ్లించటానికి వాడు ఏం చేస్తాడు? మధ్యలో దిష్టి బొమ్మలను పెడతాడు. ఒక బిల్డింగ్ బాగా కట్టుకున్నప్పుడు దాన్ని అలా నిలబడి మనం చూస్తావేమో అని అక్కడ ఏం తగిలిస్తాడు? దిష్టి బొమ్మను తగిలిస్తాడు. అంటే మన చూపుని, మన కాన్సన్ట్రేషన్ వాడు ఏం చేస్తున్నాడు? తప్పిస్తా ఉన్నాడు. సేమ్ అలాగే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, మనం ఎక్కడ వెళ్ళిపోయి చర్చికి దేవుణ్ణి తెలుసుకుంటామో, దైవత్వాన్ని చూస్తామని చెప్పేసి వాడు మన మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడంట? గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. అందుకని ఈరోజు మనం పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వస్తున్నాం, కానీ అక్కడ వాడు మనకేం చూపిస్తున్నాడు? ఈ విందులు, వినోదాలు, చిందులు, డ్యాన్సులు ఇవన్నీ దిష్టి బొమ్మలు లాంటివి. అసలైన వాక్యము దగ్గరికి మనల్ని రానివ్వకుండా చేసే ఈ చిన్న చిన్న కార్యాలు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, అందుకే మీరు గమనించండి, అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, కానీ వాళ్ళల్లో ఎవ్వడు కూడా వాక్యము దగ్గరికి రాడు, ఇక్కడే ఆగిపోతాడు. అంటే వాళ్ళందరి కాన్సన్ట్రేషన్ని ఎటు తిప్పాడు దెయ్యం? ఈ గంతులు, పాటలు వీటన్నిటి వైపుకు మళ్ళించాడు. ఇక వాళ్ళు వాక్యము దగ్గరికి రారు. వింటున్నారండి? వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే నీ బతుకు మారేది, నీకు పశ్చాత్తాపం కలిగించేది వాక్యమే. నీ తప్పుల్ని అద్దం వల్లే చూపించేది ఏంటిది? వాక్యమే. మరి నువ్వు పాటల దగ్గరికి వచ్చి గంతులేస్తే నీ బతుకు మారిద్దా? మారదండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దుష్టుడు పెట్టే దిష్టి బొమ్మలు లాంటివి. దేవుని దగ్గరికి, వాక్యము దగ్గరికి రాకుండా నిన్ను ఇక్కడే ఆపేసే దిష్టి బొమ్మ కార్యక్రమాలు లాంటివే ఇవన్నీ కూడా. సో ప్రవక్త అంటున్నాడు, ప్రజలకు గుడ్డితనాన్ని కలుగజేసి రివర్స్లో వాడే ఆరాధించబడుతున్నాడంట చర్చిల్లో. చర్చిల్లో మనం ఆరాధించేది ఎవరిని? యేసయ్యనని మనం అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్గా ఆరాధించబడేది ఎవరు? అపవాది. అవునా? క్రిస్మస్ ఎందుకు మనం చేయొద్దన్నాం చెప్పండి? చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే,
పుట్టకపోతే పుట్టకపోయాడు, ఆ రోజు ప్రార్థన చేస్తే తప్పేంటని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, డిసెంబర్ 25న యేసయ్య పుట్టలా, కానీ మనం చేసే ఆరాధన దేవునికే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి. అలా మనం తెలిసి కూడా ఎప్పుడైతే ఆరాధన చేస్తామో ఆ ఆరాధన ఎవరికి వెళ్ళిద్ది? ఎవడైతే దాన్ని ప్రవేశపెట్టాడో ఆ తమ్మూజుకి, నిమ్రోదుకి, సెమిరామిస్కి, వాళ్ళకి ఆరాధన వెళ్ళిద్ది. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి క్రిస్మస్ ఎందుకు మనం చేయట్లేదంటే అది ఇండైరెక్ట్గా ఎవరిని ఆరాధించినట్టు? అపవాదిని ఆరాధించినట్టు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి ప్రవక్త చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఈరోజు అపవాది క్రైస్తవులందరికీ ఒక తెలియని గుడ్డితనాన్ని కలుగజేశాడు. వారు దేవుని దగ్గరికే వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు వెళ్ళే దేవుని దగ్గరికి కాదు. వాళ్ళు దేవునికే పాటలు పాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారు పాడేది దేవునికి కాదు. మేము ఆరాధించేది దేవుణ్ణే కదా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆరాధించేది దేవుణ్ణి కాదు. ఇండైరెక్ట్గా అపవాదిని వాళ్ళు ఆరాధిస్తున్నారని మన ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. సో మన ప్రవక్త ఒక చిన్న కథ చెప్పాడు, చూడండి. ఒక ఇద్దరు యవ్వనస్తులు, మంచి వయసులో ఉన్న యవ్వనస్తులు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ పట్టణములో చక్కగా జీవిస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగం ఆయనకి, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటా. అయితే వీళ్ళు నాన్ క్రిస్టియన్స్, అంటే ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళరు వాళ్ళు. అందరూ ఆలకిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ మనం చూసిన ఈ నాన్ క్రిస్టియన్ కపుల్, వీళ్ళు చర్చికి వెళ్ళరు, కానీ అలా అని పాపములో కూడా ఇష్టం వచ్చినట్టు జీవించరు. అంటే తాగి గొడవలు చేసుకోవటం అలాంటి పనులు కూడా చేయరు. డీసెంట్గా ఉద్యోగానికి వెళ్ళొస్తారు. ఈమె కూడా చక్కగా ఫ్యాషన్గా బట్టలు వేసుకోవటం, అవునా, బయటికి పార్టీలకు వెళ్ళటం, వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి తాగటం, ఇలా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఇంటి పక్కకి ఇంకో జంట వస్తారు. వాళ్ళు యవ్వనస్తులు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని అక్కడే జీవించడానికి ఇంటి పక్కకు వస్తారు. వీళ్ళెవరంటే క్రైస్తవులు. వీళ్ళు ఇదేమో నాన్ క్రిస్టియన్ కపుల్. వీళ్ళు అంటే చర్చికి వెళ్ళరు. అలా అని క్రైస్తవ్యాన్ని ద్వేషించే వాళ్ళు కాదు. దేవుడు అంటే తెలియకుండా వారు ఉద్యోగంతో సంపాదిస్తా, ఎంజాయ్ చేస్తా, జీవితాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళెవరంటే చర్చికి వెళ్ళే దంపతులు, యవ్వనస్తులు. వీళ్ళ ఇంటి పక్కకు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైంది? పరిచయం అనేది ఏర్పడిన తర్వాత ఈ స్త్రీ ఏం చేసిందంటే భర్తను ఉంచుకొని ఈయనతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటుంది. ఎవరు? చర్చికి వెళ్ళని ఈ స్త్రీ అన్నమాట. ఎందుకంటే ఆమెకు అది అంత పెద్ద నేరం, ఘోరం కాదు. అవునా? ఈ మోడర్న్ ప్రపంచంలో వివాహేతర సంబంధాలన్నీ కామన్ అనుకొని తన భర్తను ఉంచుకొని కూడా మరొక వ్యక్తితో, ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. వీళ్ళిద్దరిని ఈమె గమనిస్తూ ఉంటుంది. వింటున్నారండి? వీళ్ళిద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళు. ఈ స్త్రీ ఏం చేసేదంటే, చిచి ఆమెకు చూడు, సభ్యత లేదు, సంస్కారం లేదు, భర్తతో ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, మళ్ళీ ఇంకొక పురుషుడితో మా ఆయనతో సంబంధం పెట్టుకుందని విపరీతంగా ఈమెను తిట్టుకోవటం, ఇవన్నీ చేస్తుంది. ఎవరి? మా చర్చికి వెళ్ళే స్త్రీ. అవునా? కానీ ఈ చర్చికి వెళ్ళే స్త్రీ కూడా ఏం చేసిందంటే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ దాకా బట్టలు వేసుకొని అసభ్యమైన బట్టలతో రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. లిప్స్టిక్ వేసుకొని మోడర్న్గా బట్టలు వేసుకొని అందరిలాగా తిరుగుతూ ఉంటుంది. కానీ తేడా ఏంటంటే ఈమె చర్చికి వెళ్ళిద్ది, ఈమె చర్చికి వెళ్ళదు. ఈమె వివాహేతర సంబంధాలు పెట్టుకుంది, ఈమె అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఏమీ పెట్టుకోలేదు. భర్తతోనే నమ్మకముగా జీవిస్తుంది. చర్చికి వెళ్ళిద్ది, కానీ ఇక్కడ దాకా బట్టలు ధరించి అసభ్యకరంగా రోడ్ల మీద తిరుగుతా, అందరినీ రెచ్చగొట్టేటట్టుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఈ స్త్రీ ఏం చేసింది? ప్రార్థనకి వెళ్ళదు కాబట్టి, ఆమెకు నీతి నియమాలు ఏమీ లేవు కాబట్టి భర్తతో ఉంటూనే మరొక పురుషుడితో సంబంధం పెట్టుకుంది. ఇష్టం వచ్చినట్టు తాగుతా, తిరుగుతా, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈమె కూడా చర్చికి వెళుతూ ఈ పనులన్నీ, అంటే ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఫ్యాషన్గా బట్టలు వేసుకొని తిరగటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, వీళ్ళిద్దరు స్త్రీలలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు?
చాలామంది ఏమంటారంటే అక్రమ సంబంధం పెట్టుకొని చర్చికి వెళ్లకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈమె, ఈ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న ఈమె చండాలమైన స్త్రీ, ఈమె మంచి స్త్రీ అని చాలామంది అనుకుంటారు. ఎందుకని? చర్చికి వెళుతుంది కాబట్టి. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరూ వేశ్యలే అంటున్నాడు. ప్రవక్త ఏమన్నాడు? వీళ్ళిద్దరూ వేశ్యలే. ఒక ఆమె చర్చికి వెళ్తుంది, ఒక ఆమె చర్చికి వెళ్ళట్లేదు. ఒక ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఒక ఆమె పెట్టుకోలేదు. కానీ అంతరంగంలో మాత్రం ఇద్దరూ వేశ్యలే అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఏమన్నాడు చూడండి. ఇప్పుడు దేవుని వాక్యమును బట్టి వారిద్దరూ వేశ్యలే. మనం చూసి ఏమంటాం? ఇప్పుడు స్త్రీలు చెప్పే సమాధానం ఏంటంటే బట్టలదేముందండి, హృదయం మంచిగా ఉంటే చాలు అని ఆడవాళ్ళు, స్త్రీలు చాలామంది అసలు దాన్ని ఒప్పుకోరు. మేము ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండి, మా భర్తలతో మేము తిన్నగా కాపురం చేస్తున్నాం, వేరే ఏ పురుషుడితో మాకు సంబంధాలు లేవు, బట్టలదేముంది, లోపల మనసు సరిగ్గా ఉంటే చాలని చాలామంది దాటేస్తూ ఉంటారు. కానీ ప్రవక్త అలాంటి వారి గురించి చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుని వాక్యమును బట్టి వారిద్దరూ వేశ్యలే. కానీ ఇక్కడ ఒకరు దిగంబరిగా, నీచురాలిగా, దిక్కుమాలిన దానిగా, గుడ్డిదానిగా ఉండియు అది ఎరుగకున్నది. అంటే ఆమె ఉన్న స్థితి ఏంటో ఆమెకు తెలియట్లేదు. ఏమనుకుంటుంది? నేను చర్చికి వెళ్తున్నాను, అవునా, వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, నా భర్తతో నమ్మకముగా జీవిస్తున్నాను, కాబట్టి నేను పవిత్రమైన స్త్రీ అని ఆమె భావిస్తుంది. కానీ ఆమె ధరించిన బట్టల వల్ల, ఆమె యొక్క విధానం వల్ల అనేక మంది వ్యభిచారులుగా మార్చబడుతున్నారు రోడ్డు మీద అని మన ప్రవక్త చెప్తున్నాడు. ఆమె ప్రవర్తన వల్ల అనేక మంది రోడ్డు మీద వ్యభిచారులుగా మార్చబడుతున్నారు. ఎందుకంటే ఆమె వస్త్రధారణ, బిహేవియర్ అలా ఉందంట. అనేక మందిని రెచ్చగొట్టేటట్టుగా ఆమె వస్త్రధారణ ఉంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారముగా ఇద్దరూ వేశ్యలే అంటున్నాడు, అవునా. కాబట్టి అది ఆమె ఎరుగకున్నది. ఇద్దరు ఒకరికి ఒకరు తీసిపోరు. ఏమంటున్నాడు ఆయన? ఆమె మంచిది, ఏం చెడ్డది అనేదానికి వీలే లేదు. ఇద్దరు ఒకరిని మించిన ఒకరు, ఇద్దరు ఒకరికి ఒకరు తీసిపోరు. ఏలయనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో తన హృదయమందు వ్యభిచరించిన వాడగును. కాబట్టి భౌతికంగా ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది, కానీ ఆత్మీయముగా ఈమె కూడా అనేక మందిని వ్యభిచారులుగా చేస్తుంది. కాబట్టి రేపు తీర్పు రోజున ఆమెను కూడా ఎక్కడి నుంచో పెడతాడు, వేశ్యలందరినీ ఎక్కడైతే నుంచో పెడతాడో ఈ చర్చికి వెళ్ళే స్త్రీని కూడా దేవుడు అక్కడే నుంచో పెడతాడు. అప్పుడు ఆమె షాక్ తింటది. ఇదేంటరా, వేశ్యలందరి దగ్గర దేవుడు నన్ను నుంచోబెట్టాడు, నేను ఎప్పుడూ ఎవరితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు అని ఆమె అనుకుంటుంది. అప్పుడు దేవుడు దేన్ని తీస్తాడు? దేన్ని తీస్తాడు దేవుడు? గ్రంథాలు విప్పబడతాయి అని ఉందా లేదా? ధవళ సింహాసనం తీర్పు రోజున మనల్ని తీర్పు తీర్చేది దేవుడు దేంతో అంటే వాక్యముతోనే. కాబట్టి వాక్యము దృష్టిలో వాళ్ళిద్దరూ వేశ్యలే అని ప్రవక్త బల్లగుద్ది చెప్తున్నాడు. అందరూ వింటున్నారండి? ఎందుకంటే దేవుడు దేన్ని చూస్తాడు? అంతరంగమును దేవుడు చూస్తాడు. సో అంతరంగములో ఇద్దరు వేశ్య యొక్క గుణలక్షణాలు కలిగి జీవిస్తున్నారు. కానీ ఒక ఆమె బయటపడి చర్చికి వెళ్లకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఒక ఆమె అలాంటి పనులు చేయలేదు. కానీ అంతరంగంలో మాత్రం ఇద్దరు ఒకే విత్తనాన్ని కలిగి ఉన్నారని మన ప్రవక్త చెప్తున్నాడు. అందరూ వింటున్నారని? ఇక్కడ చూడండి, ఇంకా ఏమన్నాడో ప్రవక్త చూద్దాం. ఇప్పుడు ఆమె ఒక వేశ్య అయిన ఆమె భర్తకు చేసిన ప్రమాణము శరీర విషయంలో తప్పు లేదు, కానీ దేవుని ఎదుట ఆమె ఆత్మ చెడ్డది. ఇప్పుడు ఆమె అనొచ్చు, నేను నా భర్తకు చేసిన ప్రమాణాన్ని మీరిపోలేదు, ఏ పురుషుడితో ఎప్పుడు సంబంధం నేను పెట్టుకోలేదని ఆమె చెప్పొచ్చు. కానీ దేవుని ఎదుట ఆమె ఆత్మ మాత్రం చెడ్డది, అవునా. లోపల చెడు ఆత్మ ఉంది కాబట్టి ఆమె చెడిపోయిన బట్టలు ధరించి అనేక మంది ఆమెను చూస్తున్నారని తెలిసినా సరే అలా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే లోపల ఏముంది? ఆమెలో చెడ్డ ఆత్మ ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తుందని మన ప్రవక్త చెప్తున్నాడు. అందుకే అలాగున ఆమె బట్టలు ధరించుచున్నది.
ఆమె లవోదికీయ సంఘకాలములో ఉన్నది, దాన్ని ఆమె చేయుచున్నదని ఎరుగదు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, పిల్లి ఏం చేసిద్ది? పాలు తాగుతా నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుందంట. కానీ ఆల్రెడీ యజమాని దాన్ని చూసి దాన్ని కొట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ విషయం పాపం పాలు తాగే పిల్లికి తెలియట్లేదు. ఈరోజు వచ్చిన పరిస్థితి కూడా అదేనండి. లోకమంతా కూడా పాపములో మునిగి తేల్తా ఏమనుకుంటుందంటే ఇందులో తప్పేమీ లేదని వాళ్ళు భావిస్తున్నారు. ఈమె లవోదికీయ సంఘకాలంలో ఉన్నది, దాన్ని ఆమె చేయుచున్నదని ఎరుగదు. తమ్మును ఒక వేశ్యగా దేవుడు తీర్పు తీర్చునని అమాయకులకు స్త్రీలకు తెలియదు. నిజమండి, ఈరోజు చాలామంది స్త్రీలకు తెలియదు. ఏమని? దేవుడు వీళ్ళందరినీ ఒకరోజు వేశ్యల గుంపులో నిలబెడతాడు అని. పాపం వాళ్ళకి తెలియట్లేదు. మీరు అక్కడే ఉన్నారు, మీరు ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళండి, ఆమెకు చెప్పలేరు. దాన్ని ఆమె అర్థము చేసుకుని మార్గము లేదు. ఎందుకంటే వారు దిగంబరులు మరియు దాన్ని వారు ఎరుగరని బైబిల్ చెప్పుచున్నది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకు పాపం తెలియట్లేదని మన ప్రవక్త అంటున్నాడు. ఇక్కడ చూడండి, అమాయకులకు స్త్రీలకు తెలియదు పాపం. వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి ఇది ఏ కాలము? లవోదికీయ సంఘకాలము. చూడండి, అవినీతికరంగా అసభ్యంగా బట్టలు ధరించిన స్త్రీ తీర్పు దినమున ఒక వేశ్యగా ఆయన నిరూపించును. మంచి మంచి స్లైడ్స్ ఇవి, తర్వాత చదువుకోండి. వింటున్నారండి? సో పాపం అంటే ఏంటి? భర్తను కాకుండా వేరొక పురుషుని దగ్గరికి వెళ్తేనే పాపం కాదు. అవునా? నువ్వు ఎంతమందిని ఆత్మీయముగా పాడు చేశావో దేవుడు ఆ రోజు తీర్పులో నిన్ను నిలబెట్టి నిన్ను కూడా 100 మందితో పాపము చేసిన వేశ్యలాగా దేవుడు నిన్ను చూడబోతున్నాడు. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అంత్యకాలంలోనే మన కళ్ళ ముందే ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి. ఒకప్పుడు స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు చెప్పండి? ఒకప్పుడు స్త్రీలు 6 దాటితే అసలు బయట ఉండేవాళ్ళు కాదు. అవునా? చీకటి పడుతుందంటేనే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకని? బయట వాళ్ళకి సెక్యూరిటీ లేదు. వింటున్నారండి? అసలు అంతెందుకు, నలుగురు గుంపులు అంటే గుంపులుగా పురుషులు ఎక్కడైతే ఉంటారో అసలు ఆ ప్లేసులకి స్త్రీలు వెళ్ళేవాళ్ళు కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందరూ సమానం అయిపోయారు. అవునా? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, స్త్రీ పురుషులు ఇద్దరూ కనపడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు బైకులు తోలటం, కారులు తోలటం, అంటే పురుషులు ఎలాగైతే గొడవలు చేస్తూ ఉంటారో స్త్రీలు కూడా సేమ్ అలాగే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే ఇవి అంత్య దినాలని మనం తెలుసుకోవాలి అంటున్నాడు. అవునా? పౌలు ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. అంత్య దినాల గురించి పౌలు స్పెషల్గా చెప్తున్నాడు తిమోతికి రాసిన పత్రికలో. ఏమని? అపాయకరమైన కాలములు వస్తే జాగ్రత్త అంటున్నాడు. ఏంటి అపాయకరమైన దినములు అంటే ఏంటి? తర్వాత మీరు చదువుకుంటే మీకు వరుసనే అర్థమైంది. అయితే 5వ వచనంలోనికి మనం వెళ్దాం. 3:5. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. నేను స్టార్టింగ్లో మాట చెప్పాను, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దైవత్వములో పాల్గొనటం వేరు. అవునా? ఇప్పుడు పైకి భక్తిగా నటిస్తూ, అంటే వాళ్ళందరూ క్రైస్తవుల గురించే పౌలు చెప్తున్నాడు, అన్యుల గురించి మాట్లాడట్లేదండి. అవునా? వీళ్ళందరూ భక్తి చేస్తూ దాని శక్తిని మాత్రం ఆశ్రయించని వారై ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్తారు కానీ దైవత్వములో మాత్రం వాళ్ళు పాల్గొనరు. అందరూ ఆలకిస్తున్నారండి. దేవుడు అంటే అందరికీ ఇష్టమే, కానీ దైవత్వము కలిగి జీవించాలంటే మాత్రం ఎవరికీ నచ్చదు. కాబట్టి వాళ్ళు పైకి భక్తి నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. పౌలేమంటున్నాడంటే ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండు. పౌలేమంటున్నాడు, ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఈరోజు మనం మత శాఖలను విడిచి బయటికి రావాలని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళందరూ పైకి భక్తి చేస్తూనే దాని శక్తిని మాత్రం ఎవ్వరూ ఆశ్రయించట్లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు, అలాంటి వారికి నువ్వు
దూరముగా ఉండు అంటున్నాడు. సో స్టార్టింగ్ నుండి మనం చూస్తే ఇలాంటి మనుషులు అనాది కాలము నుండి, ఆది కాండము నుండి మనం చూసుకుంటూ వస్తే ఇలాంటి మనుషులు ప్రతి చోట ఉన్నారని మన ప్రవక్త చెప్తున్నాడు. స్టార్టింగ్లో మనం చూస్తే నోవాహు కాలంలో ఇలాంటి వారిని మనం చూడొచ్చు. ఒక్కసారి ఆది కాండము 6:1 ఒక మాట చదివి మనం ముందుకెళ్దాం. ఆది కాండము 6వ అధ్యాయము మొదటి నుంచి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. కాబట్టి మనం చూస్తే అందరిక్కడే ఉన్నారు కదా, పౌలు అంత్య దినాలు ఎలా ఉంటాయో మనకు చెప్తున్నాడు. అనాది కాలము నుండి ఈ పాపాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అంత్య దినాలు వచ్చేసరికి ఈ పాపం అనేది విపరీతంగా మరీ ఎక్కువైపోద్దంట. అవునా? దుష్టుడు ముందు ఏ గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రం ఎక్కాడు, తర్వాత ఎర్రని గుర్రం ఎక్కాడు, తర్వాత నల్లని గుర్రం ఎక్కాడు. లాస్ట్కి వచ్చేసరికి వాడెక్కిన గుర్రం ఏంటంటే పాండుర వర్ణపు గుర్రం మీద వాడు కూర్చున్నాడు. అంటే ఈ 3 రంగులు మిక్స్ అయితే వచ్చే కలరే పాండుర వర్ణపు గుర్రం. ఇంగ్లీష్లో పేల్ కలర్ అని రాయబడింది. అంటే అది ఏ రంగో సరిగ్గా మనం చెప్పలేం. అన్నీ కలగలిసిపోయి ఉన్న గుర్రం మీద వాడు కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు పాపం అనేది మొత్తం మిక్స్ అయిపోయిందని మన ప్రవక్త చెప్తున్నాడు. ఇది స్టార్టింగ్ నుండి మనం చూడొచ్చు. నోవాహు కాలంలో దేవుని కుమారులు ఏం చేశారు? నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. అలా పాపం అనేది ఏమైందంటే విపరీతంగా పెరిగిపోయి దేవుడు భరించలేనంత విపరీతంగా మారిపోయింది. అప్పుడు దేవుడేమనుకున్నాడు? ఒక్కసారి మనుషులందరినీ చంపేసి ఒకసారి క్లీన్ చేద్దాం వాటర్తో అనుకున్నాడు. అవునా? అప్పుడప్పుడు కారుని తీసుకెళ్తే ఏం చేస్తారు? షెడ్లో వాష్ చేస్తారా? కారును కూడా పైకి లేపి ఏం చేస్తారు? కింద ఇంజిన్ కూడా పైప్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తారు. అలాగే మన దేవుడు ఈ సృష్టిని ఒక్కసారి వాటర్ సర్వీస్ చేద్దాం అనుకున్నాడు. మొత్తం వాటర్తో మొత్తాన్ని తుడిచి అవతల పడేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే పాపం అనేది అంతలా పెరిగిపోయింది. ఇది మొట్టమొదటిసారి. అయితే ఇలాంటి పాపాన్ని మళ్ళీ బైబిల్లో మనం ఇంకో చోట చూడొచ్చు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలందరూ ఐగుప్తుని విడిచి కనాను దేశం వెళుతున్నారో మధ్యలో వారికి ఒక దేశం అడ్డం వచ్చింది. ఏంటది? మోయాబు దేశం. ఆ దేశానికి రాజు ఎవరంటే బాలాకు రాజు. ఆ దేశానికి ప్రవక్త ఎవరంటే బిలాము ప్రవక్త. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇశ్రాయేలీని ఎలా నాశనము చేయాలని చెప్పేసి ప్లాన్ వేసి, వాళ్ళు చుట్టాలే కాబట్టి చుట్టరికంతో ఏం చేశారంటే ఇశ్రాయేలీని వారందరూ విందుకు ఆహ్వానించారు. అందరూ వింటున్నారండి? కాబట్టి బాలాకు రాజు వారందరిని ఎప్పుడైతే విందుకు ఆహ్వానించారో వీళ్ళందరూ మొహమాటం కోసం వెళ్ళారు. ఈరోజు చాలామంది మరి పాపములోనికి వెళ్ళేటప్పుడు మనోడే కదా, ఏమైందిలే, కొంచెమే కదా, వెళితే తప్పేంటి, కాసేపు ఆ చర్చిలో కూర్చుంటే తప్పేంటి అని చెప్పేసి మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మనోళ్లే కదా అని చెప్పేసి కొంచెం వారి దాంట్లో పాల్గొనటానికి మనం వెళతాం. అలా వెళ్ళిన తర్వాత ఏమైందంటే దుష్టుడు మెల్లిమెల్లిగా ఇంకొంచెం లోపలికి లాక్కెళ్ళి అసలు దేవుడి నుంచి మనల్ని దూరముగా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగింది కూడా అదేనండి. వీరందరూ దేంతో వెళ్ళారంటే చుట్టరికం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ విగ్రహానికి బలి ఇచ్చిన భోజనాలు అవన్నీ వీళ్ళకి పెట్టారు. వీళ్ళేం చేశారు? మా వాళ్ళే కదా అని చెప్పేసి మోషేకు తెలియకుండా ఇదంతా జరిగింది. మోషేకు తెలియదండి. ఎందుకంటే మోషేకి దేవుడు కాదు దైవత్వము గురించి బాగా తెలుసు. ఆయన దేవుని మనసేంటో ఎరిగిన వాడు మోషే. అవునా? కాబట్టి మోషేకు తెలియకుండా వీళ్ళందరూ ఏం చేశారంటే మా వాళ్ళే కదా, రక్త సంబంధులు కదా, వెళితే తప్పేంటి అని మోషేకు తెలియకుండా వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చక్కగా తీసుకొచ్చి ఆహార పదార్థాలన్నీ పెట్టారు తినమని. ఎప్పుడైతే వాళ్ళందరూ వాటిని తిన్నారో దేవుడు వారిలో నుంచి వెళ్ళిపోయాడు. వింటున్నారండి? దేవుడు మనతో ఉన్నా సరే ఇష్టానుసారంగా మనం జీవిస్తే మాత్రం దేవుడు మన జీవితంలో ఉండడు, వెళ్ళిపోతాడు ఆయన. అలాగే
దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలో నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు రాజు ఏం చేశాడంటే కొంతమంది స్త్రీలను నగ్నముగా వారి ముందు నాట్యము చేయటానికి అనుమతించాడు. ఎప్పుడైతే వారిని చూశారో ఇక వీళ్ళకి తెగులు పట్టుకుంది, ఈ పురుషులందరికీ. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీలతో వ్యభిచరించడం స్టార్ట్ చేశారు. వీరు దేవుని పిల్లలే, కానీ ఏమైంది, మొహమాటం కోసం వెళ్ళి ఆ రొచ్చులో ఇరుక్కుపోయారు. కొంచెమే కదా అని వెళ్ళి చివరికి ఎక్కడ దాకా వెళ్ళారంటే ఇతర దేవతల్ని పూజించేదాకా వెళ్ళిపోయారు. ఈ స్త్రీలు ఏం చేశారు, వారితో వ్యభిచరించి మెల్లిగా వీళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్లారంటే వారి దేవతలను పూజించడానికి తీసుకెళ్లారంట. అంటున్నారండి, వారు వెళ్ళింది దేనికి? అసలు విగ్రహారాధన చేయటానికి కాదు. చుట్టాలు కాబట్టి, మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి వెళ్ళి కాసేపు హాయ్ చెప్పి కనపడి వచ్చేద్దామని వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళని ఏం చేశాడు దుష్టుడు, మెల్లిమెల్లిగా ఒక్క అడుగు ఇంకొక అడుగు అని చెప్పేసి ముంచి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఇతర దేవతలను పూజించేదాకా వెళ్ళిపోయారు. వింటున్నారండి, లోకాన్ని తొందరగా పాడు చేయాలంటే దెయ్యానికి ఉన్న ఆయుధం ఏంటంటే స్త్రీ మాత్రమే. వేరే విషయాలతో చాలా లేటుగా పాడు చేయొచ్చు, కానీ వెంటనే పాడు చేయాలంటే మాత్రం స్త్రీతోనే అది సాధ్యమైద్ది. పచ్చని కాపురంలోకి ఎవరో వస్తారు. వింటున్నారండి, వివాహేతర సంబంధాలు ఎప్పుడైతే వస్తాయో వెంటనే కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. అది కాకుండా వేరే సమస్యలు అంటే ఆర్థిక ఇబ్బందులే కానీ లేదా వేరే ఏమైనా సమస్యలైనా కుటుంబం విడిపోదు, అలాగే ఉండి పోరాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు వస్తాయో లోపలికి వెంటనే పటాపంచలైపోద్ది కుటుంబం. అంతెందుకు, చంపుకునేదాకా వెళ్ళిపోతారు. అవునా? మరి ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపిన న్యూస్ చాలా మనం చదివాం. అవునా? అందరూ ఆలకిస్తున్నారు. ఇవన్నీ కట్టుకథలు కాదు, వాస్తవాలు. కాబట్టి దెయ్యానికి ఉన్న ఆయుధం ఏంటంటే ఆది కాండము నుండి ఈ ప్రపంచాన్ని నాశనము చేయటానికి వాడు వాడిన ఆయుధం ఏంటంటే స్త్రీయే. అందుకే దేవుడు ఆది కాండంలో స్త్రీకి మాత్రమే రూల్స్ అన్నీ పెట్టాడు. చాలామంది అడగవచ్చు, రూల్స్ అన్నీ మాకేనా, పురుషులకి ఏమీ లేవా అని. నిజమేనండి, ఇద్దరూ పాపంలో జీవించేవాళ్లే. కానీ స్త్రీకి ఎందుకు దేవుడు అడ్డుగోడలు పెట్టాడంటే స్త్రీ బలహీనమైన ఘటము. ఇంకొకటి, దుష్టుని యొక్క ఆయుధం కూడా స్త్రీయే. అందుకని దేవుడు ఏం చేశాడంటే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. కాబట్టి నువ్వేం చేయాలి, ఇక నుంచి 4 గోడల మధ్య ఉండి నీ జీవితాన్ని కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవటమే దేవుడు ఆమెకు విధించిన విధి. అందరూ ఆలోకిస్తున్నారు. బైబిల్లో చక్కగా మీరు చదువుకోండి. పురుషుడు మోసపరచబడెను కానీ, అదే స్త్రీ మోసపరచబడిన కానీ పురుషుడు మోసపరచబడలేదని బైబిల్లో చక్కగా రాయబడింది. కాబట్టి జీవితాలు నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే స్త్రీయే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చూడండి, వాక్యంలో నుండి చూద్దాం. సంఖ్యాకాండము 25:1-2. సంఖ్యాకాండము 25 ఫస్ట్ నుంచి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు ఎవరితో, మోయాబు రాండ్రతో. అసలు మోయాబు దేశం అంటేనే శాపగ్రస్తమైన దేశం అది. అవునా? రూతు ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుండి వచ్చింది. శాపగ్రస్తమైన దేశం అది. వింటున్నారండి? కానీ శాపగ్రస్తమైన దేశంలో కూడా దేవుని విత్తనము కలిగిన రూతు అక్కడ ఉంది. అందుకే పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి మొత్తానికి దేవుడు మళ్ళీ దేవుని యొక్క రొట్టెల ఇంటిలోకి దేవుడు ఆమెను తీసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ జనరల్గా చూస్తే ఆ దేశం పూర్తిగా చెడిపోయిన దేశం. కాబట్టి ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అక్కడతో ఆగలేదండి. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే కొంచెంతోనే స్టార్ట్ చేస్తాడు దుష్టుడు. నీ జీవితాన్ని పూర్తిగా ఒకేసారి నాశనం చేయడు వాడు. కొంచెమే కదా అని మనం ఏం చేస్తాం, తప్పటడుగులు వేస్తూ ఉంటాం. అది తప్పి చివరికి ఎక్కడికి వెళ్ళిద్దంటే నువ్వు సరి చేసుకోలేనంత దూరం నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ జరిగింది అదే.
చదవండి. ఆ స్త్రీలు, ఇక్కడ జరిగింది వ్యభిచారం మాత్రమే కాదండి. ఆలోచిస్తున్నారా? సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు పెళ్ళి, మనందరికీ తెలుసు. ఈ 1000 మంది ఏం చేశారో తెలుసా? సొలొమోను యొక్క మనస్సును మార్చేసి ఇతర దేవతలను పూజించేటట్టుగా చేశారు. సొలొమోను ఎవరు అసలు? దేవుని కుమారుడు, అభిషేకించబడినవాడు, దావీదు కుమారుడు, అవునా? దేవాలయాన్ని కట్టిన సమాధానకర్తగా ఉన్నాడు, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా ఉన్నాడు. అలాంటి సొలొమోను కూడా 1000 మంది భార్యలు ఏం చేశారంటే ఇతర దేవతల వైపు తిప్పేశారు. అప్పుడు దేవుడు చేయమన్నాడు, నువ్వు కూడా నీ తండ్రి వెళ్ళిన బాటలోనే వెళ్ళావు, ఇక నుంచి నీ రాజ్యాన్ని నేను 2 ముక్కలు చేస్తున్నానని చెప్పేసి 10 గోత్రాలు ఒక దేశముగా, 2 గోత్రాలని ఒక దేశముగా దేవుడు దాన్ని చీల్చిపారేశాడు. ఎందుకంటే సొలొమోను చేసిన పాపాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడండి, ఆ స్త్రీలు అక్కడితో ఆగకుండా ఏం చేశారు వారిని? ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ముందు భోజనం చేశారు, తర్వాత వ్యభిచారము చేశారు, తర్వాత విగ్రహారాధన చేశారు. అన్నీ కంప్లీట్ అయినాయా లేదా? దేవునికి కోపము రప్పించే పనులన్నీ చేశారు వాళ్ళు. కానీ వెళ్ళింది మాత్రం వ్యభిచారము చేయటానికి కాదు, విగ్రహారాధన చేయటానికి కాదు. వెళ్ళింది దేనికోసం? మావోళ్ళు ఏదో కొంచెం చుట్టెరకంగా పిలిచారు. వింటున్నారండి? చాలామంది చర్చికి వెళ్ళి క్రిస్మస్ రోజున మనోళ్ళు చర్చికి వెళ్ళి ఏమంటారు? ఏదో ఊరికి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాం, కానీ అందులో మేము పాల్గొనలేదని భలే చెప్తా ఉంటారు తెలివిగా. సరే, ఆ మాటలన్నీ దేవుడు వింటాడు. అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో దేవునికి తెలుసు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇలా జస్ట్ చూడటానికే చాలామంది వెళ్ళి ఎంత దూరం వెళ్ళిపోతారు? దేవునికి దొరకనంత దూరం వెళ్ళిపోతారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు చేసిన తప్పేంటి? మోషేకు తెలియకుండా వాళ్ళు చివరిగా ఒక్క రోజులోనే 24,000 మంది చచ్చిపోవటానికి కారకులయ్యారు వీళ్ళు. నిజమండి, తెగులు చేత ఎంతమంది చనిపోయారు? 24,000 మంది. దేవుడు ఏమన్నాడు? మోషేకు అర్థం కాలేదు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు చచ్చిపోతున్నారు, ప్రజలందరూ చచ్చిపోతున్నారు ఎందుకని. మోషే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడో దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దేవుడు చెప్పాడు ఏమని? ఇశ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేస్తున్నారు, అక్కడితో ఆగకుండా వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇతర దేవతలను పూజిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? చదవండి 3వ వచనం. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. వింటున్నారండి? నువ్వు చేసే చిన్న మిస్టేక్కి దేవుడికి ఏం వెంటనే కోపం రాదు. ఒక్కొక్కసారి దేవుడు వెంటనే కోపగించడు. మన ప్రవక్త ఏమంటున్నాడంటే, సంసోన్ని దేవుడు చాలా రోజులు పరీక్షించాడంట. సంసోను చేసిన తప్పేంటి? నాజీరు వ్రతంలో ఉండాలి ఆయన, కానీ నాజీరు వ్రతాన్ని తప్పి వేశ్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. అయితే దేవుడు వెంటనే ఆయన్ని చంపేయాలంట, కానీ చంపలేదు. ఎందుకని? ఇంకా తెలుసుకుంటాడు అని. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. మళ్ళీ మద్యపానం తాగకూడదు, స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్తే వేశ్య దగ్గరికి వెళ్ళాడు, మద్యపానం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. ఆమెతో ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? రోజు అబద్ధాలే. దేవుడు ప్రతిరోజు ఆయన్ని పరీక్షిస్తున్నాడంట. ఇకనైనా తెలుసుకుంటాడని. కానీ దేవుడు చూసి 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 లాస్ట్కి వచ్చేసరికి పూర్తిగా సంసోన్ని ఏం చేశాడు? దుష్టుని చేతికి పూర్తిగా అప్పగించాడు. కొంచెం కాదండి. సో దేవుడు కూడా ప్రతి చోట కొంచెం సహనముగా పరీక్షిస్తూ ఉంటాడు, ఇంకా తెలుసుకుంటాడు అని. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు? కొంచెమే కదా అని అక్కడ దాకా వెళ్ళిపోయారు. చూస్తే ఒక్కరోజే 24,000 మంది చనిపోయారు. మోషేకు అర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎవరెవరైతే వ్యభిచారములో పాల్గొన్నారో వాళ్ళందరినీ సూర్యునికి ఎదురుగా నిలబెట్టి ఉరి తీస్తే తప్ప దేవుని ఉగ్రత పోదని చెప్తాడు. చూద్దాం ఒకసారి.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఏం చేయాలంట? ఉరి తీయాలి. ఆ పాపం అక్కడే ఏమైపోవాలి? చనిపోవాలి. అప్పుడు మాత్రమే తెగులు పోయిద్దని చెప్తాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, దెయ్యం ఎప్పుడు కూడా మనల్ని కొంచెమే అన్నట్టుగా తీసుకెళ్ళిద్ది. కానీ చివరికి మనం దేవునితో కూడా సరి చేసుకోలేనంత దూరం మనం వెళ్ళిపోతాం. లాస్ట్లో సంసోన్ ఎప్పుడు కళ్ళు తెరిచాడు? దాగోను దేవత మందిరంలో కాసేపట్లో చనిపోతాడు అన్నప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు. అప్పుడు నిజమైన ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళే లోపే సరి చేసుకోవాలి. అందరూ ఆలోకిస్తున్నారు కదా. కాబట్టి ఇది ఎన్నోసారి అంటే రెండవసారి ఇశ్రాయేలీలు మోయాబు రాండతో వ్యభిచారము చేయటం అనేది రెండవసారి. దేవుని పిల్లలు నరుల కుమార్తెలతో ఒకసారి నోవహు కాలంలో చెడిపోయారు. ఇది రెండవసారి. ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇప్పుడు మూడవసారి మళ్ళీ అలాంటి కార్యాలే జరుగుతున్నాయి అంటున్నాడు. అందరూ ఆలోకిస్తున్నారా? నోవహు కాలంలో ఏం జరిగింది? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారు వాళ్ళు, అవునా? రెండవసారి ఏం జరిగింది? ఇశ్రాయేలీలు చెడిపోయిన మోయాబు రాండ్రతో వ్యభిచారము చేశారు. ఇప్పుడు మూడవసారి ఏం జరుగుతుందంటే, క్రైస్తవులని చెప్పుకునే మనం చాలామంది ఏం చేస్తున్నారు? ఈ చెడిపోయిన స్త్రీలను ఇష్టం వచ్చినట్టుగా, పాపం అనేది ఎలా పెరిగిపోయిందంటే, పాండుర వర్ణపు గుర్రం మీద వాడు కూర్చున్నట్టుగా మొత్తం కూడా మిక్స్ అయిపోయింది, అవునా? తెలుపు నలుపు ఎరుపు కలిసిపోతే ఏమొచ్చింది? పాండుర వర్ణపు రంగు వచ్చినట్టుగా. ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. 34వ పేరాలో, ఆ విధముగా అది జరుగుట రెండవసారి. ఏది? మోయాబు రాండ్రతో ఇశ్రాయేలు వ్యభిచారము చేయటం అనేది రెండవసారి. ఇప్పుడు జరుగుచున్నది మూడవసారి. అంత్యకాలములో మన కళ్ళ ముందు జరుగుతుంది ఎన్నోసారి అంట? మూడవసారి. మరింత మోసకరముగా ఉన్నది. అది కఠినమని నాకు తెలియను. చాలాసార్లు నేను ఆశ్చర్యపడి తిని, అది ఎట్లు జరిగినది? నేను జనులతో అంత కఠినముగా ఎందుకు మాట్లాడాను? సో ప్రవక్త అంటున్నాడు, ఇది ఎన్నోసారి? ఇది మూడవసారి. మూడవసారి ఎలా ఉందంటే, మరీ శృతిమించిపోయి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పనులు, అవునా? నోవహు కాలంలో ఒకసారి జరిగినాయి. రెండవసారి ఇశ్రాయేలీలందరూ కూడా మోయాబు రాండ్రతో వ్యభిచారము చేశారు. అప్పుడు దేవుడు చేంజ్ చేశాడు. భయంకరమైన తెగులుతో వారిని ఒక్కరోజే 24,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఎన్నోసారి జరుగుతుందంటే మూడవసారి జరుగుతుంది. పిల్లి ఏమనుకుంటుంది? పాలు తాగుతా ఎవ్వడు నన్ను చూడట్లేదు అనుకుంటుంది. కానీ యజమాని దాన్ని ఆల్రెడీ చూసి కర్ర తీసుకొని కొట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. సేమ్ అలాగే దేవుడు కూడా మనం చేసే పనులన్నీ ఆయన చూసి ఇక చేతిలో కర్ర తీసుకొని మనల్ని కొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ విషయం మనకి ఈరోజు అర్థం కావట్లేదని ప్రవక్త అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. సో ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఇన్ని లోపాలు మనలో పెట్టుకొని పైగా ఏమనుకుంటున్నాం? నాలో ఏ లోపం లేదు, అవునా? ప్రవక్త ఏమన్నాడో చూడండి. గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇన్ని లోపాలు మనలో ఉన్నా సరే అవన్నీ మనకు కనిపించట్లేదు, మనకు తెలియక పైగా ఏమనుకుంటున్నాం? ఆ స్త్రీ ఏమనుకుంది? పక్కింటి ఆమెను చూసి ఏమంత చెడిపోయిన స్త్రీ లేదనుకుంటుంది. కానీ నిజానికి చూస్తే ఇద్దరూ కూడా వేశ్యలే అని ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే ఈమె చేస్తున్న పాపం ఏంటో ఈమెకు తెలియట్లేదు. నేను చర్చికి వెళ్తున్నాను కదా అని ఆమె భ్రమలో జీవిస్తూ ఉంది. కానీ తీర్పు రోజున దేవుడు ఇద్దరిని కూడా వేశ్యలుగా
చూడబోతున్నాడని మన ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి మనం దిగంబరులమై ఉన్నామని మనకు తెలియట్లేదు అంటున్నాడు ప్రవక్త. తెలియక ఏమనుకుంటున్నాం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సహోదరులారా, అందరికడే ఉన్నారు కదా. సో ఈరోజు చర్చిల్లో జరిగే ఆరాధన అంతా మనం చూస్తే ఆత్మతో సత్యముతో ఆరాధన జరుగుతున్నట్టుగా మనకు కనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసే ఆరాధన, వారు కార్చే కన్నీరు, ఇవన్నీ కూడా చూసి మనం ఏమనుకుంటామంటే నిజంగానే ఆత్మతో సత్యముతో వీళ్ళు ఆరాధిస్తున్నారు అని మనం అనుకుంటాం. అవునా? ఎందుకంటే అక్కడ చూడటానికి అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద పాటలు, ఆ సౌండ్ సిస్టము, ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అక్కడ గంతులేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అదొక మైకంలోకి వెళ్ళిపోతారు. అంతే కదా, మ్యూజిక్ ఏం చేసిద్ది? మనుషుల్ని ఒకలాంటి మైకంలోకి తీసుకెళ్ళింది. అప్పుడు తెలియకుండానే ప్రజలు గంతులేయటం, తెలియకుండానే ప్రజలందరూ ఏడవటం, తెలియకుండానే కన్నీరు కార్చటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటాం మనం. అంతే కదా, ఆత్మతో సత్యముతో వీళ్ళు ఆరాధిస్తున్నారు, పరిశుద్ధాత్మ ఇక్కడ కదలాడుతూ ఉంది అన్నట్టుగా మనకు కనపడింది. అక్కడికి వెళ్ళి చూస్తే అందరు వింటున్నారండి. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు ఆత్మలో గంతులేసినా, పరిశుద్ధాత్మ చేత నింపబడినా సరే నువ్వు నశించిపోయి నరకానికి వెళ్ళొచ్చు అంటున్నాడు. ఇది నాకు తెలియదండి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనం ఇంకా పరలోకమే కదా, అవునా కదా? పెళ్లి వస్త్రం ఉంటే విందులో మనం పాల్గొనొచ్చు కదా. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే 65లో చేసిన ప్రసంగం ఇది. ఆయన ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను పొందినా సరే వాడు నశించిపోయే అవకాశం ఉంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం. అయితే వాక్యంలోనికి వెళదాం. ముందుగా ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు, అంటే ఒక వ్యక్తి ఎందుకు అంత ఆత్మలో ఉన్నా సరే వాడు ఎందుకు పాతాళం వెళ్తాడని ప్రవక్త చెప్తున్నాడు. అందరికడే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఫోటో మనం చూస్తే ఎలా ఉంది? అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నట్టుగా మనకు కనిపించింది. కానీ అందులో చాలామంది నశించిపోయి పాతాళం వెళ్తారని ప్రవక్త చెప్తున్నాడు. అయితే ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారని ప్రవక్త ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు మట్టి, అది బాహ్య శరీరము, ఈ శరీరాన్ని జీవింపచేసే ఆత్మ లోపల ఉంది కదా, అది మనల్ని జీవింపచేసే ఆత్మని బైబిల్లో చక్కగా రాయబడింది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అని బైబిల్లో ఉందా లేదా? సో దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు 3 విధాలుగా తయారు చేశాడు. శరీరము, ఆత్మ. మూడవది ఏంటంటే ఈ ఆత్మకు దేవుడు ఒక స్వభావాన్ని ఇచ్చాడు. మనం మామూలుగా ఏమనుకుంటాం? శరీరము, ప్రాణము, ఆత్మ అని మనం చెప్పుకున్నాం. అయితే ప్రవక్త 63 తర్వాత చేసిన ప్రసంగాల్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఏమనంటే ఇది మట్టి బొమ్మ, మట్టి శరీరం, బయట కనిపించేది, దీన్ని జీవింపచేసే ఆత్మ ఇది. అయితే ఈ ఆత్మకు దేవుడిచ్చిన ఒక స్వభావం ఉంటుంది. అదేంటంటే సోల్ అని చెప్పాడు. వింటున్నారండి? అది స్వభావము. ఇలా దేవుడు మనల్ని తయారు చేశాడు. ఇక్కడ మీకు ఇంకా అర్థమైంది చూడండి. బయట కనిపించేదంతా ఏంటిది? శరీరం. ఈ శరీరానికి దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. అవునా? ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అవునా? మంచిని మనం తీసుకుంటున్నాం, చెడును మనం తోసేస్తున్నాం. అవునా? ఇప్పుడు నీ కంటికి నువ్వు బయటికి వెళ్ళి తినేటప్పుడు ఏం చేస్తావు? హోటల్కి వెళ్ళి ఏమన్నా తినేటప్పుడు ఇది ఫ్రెషా కాదా అని చెప్పేసి కంటితో జాగ్రత్తగా దాన్ని పరీక్షిస్తావు, దాన్ని స్మెల్ చూస్తావు. అవునా? అంతా ఫ్రెష్గా ఉందని తెలిస్తేనే దాన్ని తింటావు. ఎందుకు? ఈ 5 జ్ఞానేంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టే నువ్వు అది చెక్ చేయగలుగుతున్నావు. అవునా? సో దేవుడు మన శరీరానికి కాపాడుకోవటం కోసం ఇచ్చిన 5 జ్ఞానేంద్రియాలు ఈ శరీరానికి. అయితే దీని లోపల దేవుడిచ్చిన ఆత్మ అనేది మనలో ఉంది. ఇదే మనల్ని జీవింపజేసేది.
చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈ మట్టి శరీరము ఆత్మ రెండు విడివిడిగా బయటకు వచ్చేస్తాయి. అవునా కాదా? ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మనం మట్టిలో పాతి పెట్టేస్తాం. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ లోపల ఉన్న ఆత్మను కాపాడుకోవటం కోసం కూడా దేవుడు మనకు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఏంటవి? మనకు తెలుసు, ఆలోచన, నిర్ణయము, మనస్సాక్షి, ప్రేమ, హేతుబుద్ధి, ఇవన్నీ కూడా లోపల ఆత్మకు దేవుడిచ్చిన జ్ఞానేంద్రియములు. అందరూ వింటున్నారండి? ఇప్పుడు ఆలోచన అనేది ఎక్కడ జరిగిద్ది? శరీరంలో జరగదు, ఆత్మలో జరిగిద్ది. నిర్ణయం అనేది ఎక్కడ జరిగిద్ది? చెప్పే వాక్యం నిజమా అబద్ధమా అని నువ్వు దేంతో ఆలోచిస్తావు? శరీరంతో కాదు, లోపల ఉన్న ఆత్మతో నువ్వు ఆలోచిస్తావు, నిర్ణయాన్ని తీసుకుంటావు. మనస్సాక్షి అంటే ఏంటి? నువ్వు తప్పు చేసేటప్పుడు నేను లోపల నుంచి గద్దించేదే మనస్సాక్షి. అవునా? అది ఎక్కడ ఉంటుంది? నీ లోపల ఉన్న ఆత్మకు ఉంటుంది. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? నీ శరీరం చూపించదు. ప్రేమ అనేది నీ లోపల ఉన్న ఎమోషన్. అది నీ ఆత్మకు దేవుడిచ్చిన ఇంకొక జ్ఞానేంద్రియమే ఈ ప్రేమ అనేది. కాబట్టి ఇవన్నీ కూడా లోపల ఆత్మకు దేవుడిచ్చాడు. అందరూ వింటున్నారా? ఇప్పుడు శరీరాన్ని మనం చక్కగా ముస్తాబు చేసి మంచి బట్టలు ధరించుకొని, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు చెప్పండి? వైట్ అండ్ వైట్ వేసి చూడటానికి చాలా నీట్గా కనిపిస్తారు. అవునా? కానీ లోపల ఆడి ఆత్మ ఎలా ఉందో ఎవరికీ తెలియదు. వింటున్నారండి? కొంతమంది ఏం చేస్తారంటే పైకి మంచిగానే ఉంటారు, లోపల కూడా కొన్ని పుణ్యకార్యాలు, మంచి పనులు చేస్తూ ఉంటారు. పేదలకు సహాయం చేయటం, తగ్గింపు కలిగి ఉన్నట్టుగా నటించటం, ప్రార్థన, దేవుడు కనిపిస్తే దండం పెట్టుకోవటం. వింటున్నారండి? పాస్టర్ గారు రాగానే ఒక 1000 రూపాయలు కానుకిచ్చి, ఇవన్నీ మంచి పనులే. అంటే శరీరము బాగానే ఉంది, ఆత్మ బాగానే ఉంది. వాక్యం చెప్తే చక్కగా వింటాడు, ఒకరోజు రక్షణ పొందుతాడు, వచ్చి బాప్తీసం కూడా తీసుకుంటాడు, రోజు కూర్చొని వాక్యం వింటూ ఉంటాడు. అంటే ఆత్మ కూడా సరిగ్గానే ఉంది. వింటున్నారండి? అయితే ఈ రెండింటిని కంట్రోల్ చేసే లోపల అంతరంగం అనేది మూడవది ఇంకోటి ఉంది. ఇది చాలామందికి తెలియదు. మన ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. వింటున్నారండి? ఈ శరీరాన్ని మనం చక్కగా పరిశుద్ధుల్లాగా మంచి బట్టలు వేసుకొని ఆదివారం కనపడుతున్నాం. లోపల ఆత్మ కూడా ఎలా ఉంది? వాక్యానికి లోబడుతుంది, పశ్చాత్తాపడుతున్నాం, దేవుని కోసం నీతిగా జీవించాలని ప్రయాసపడుతున్నాం. అయితే ఈ రెండింటిని దాటుకొని మూడవది ఏదో ఉంది. అదేంటంటే అంతరంగములో ఉన్న స్వభావము. ఈ చిన్న సర్కిల్లో దీనికి దేవుడిచ్చిన జ్ఞానేంద్రియాలు ఒకే ఒక్కటంట, రెండే. అదేంటంటే అయితే నువ్వు నమ్మటం, లేదంటే తోసివేయటం. ఈ రెండే దేవుడు దీనికి ఇచ్చిన జ్ఞానేంద్రియాలు. ఒకసారి చూద్దాం ప్రవక్త ఏమన్నాడు. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు, నీవు నిద్రపోవునప్పుడు లేక మరణించినప్పుడు, అంటే చచ్చిపోయినప్పుడు, అలాగే నిద్రపోయేటప్పుడు. మనిషి ఎలా ఉంటాడు? నిద్రపోయేటప్పుడు చచ్చిపోయినట్టే ఉంటారు. కొంతమంది కళ్ళు సగం తెరుచుకొని నిద్రపోతారు, తెలుసా? అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటాడు? శవంలాగే కనపడతాడు. నిద్రపోతున్నప్పుడు నీ శరీరము మృతప్రాయమై పడి ఉండును. అంటే నీ శరీరం ఎలా ఉంటుంది? చెయ్యట్ లేపావనుకో మళ్ళీ చచ్చినోడికిలాగా అలా పడిపోతావు బెడ్ మీద. కానీ అయితే నీ ఆత్మ ఇంకా హేతుబుద్ధితో ఆలోచించును. ఒకవేళ నువ్వు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు వాక్యం నిన్ను బలంగా తాకిందనుకో, పాస్టర్ గారు చెప్పిన వాక్యం నేరుగా నీ హృదయానికి గుచ్చుకుందనుకో, నువ్వు ఇంటికెళ్ళి నిద్రపోతున్నా సరే నీ ఆత్మ లోపల ఏం చేస్తూ ఉంటుంది? ఆలోచిస్తూ ఉంటుంది పాస్టర్ గారు చెప్పిన దాని గురించి. వింటున్నారండి? నీకు నిద్ర పట్టదు, ఒకవేళ పట్టినా సరే ఈ వాక్యమే మళ్ళీ నీకు గుర్తొస్తూ ఉంటుంది. అంటే మీరు గమనించారా? నీ శరీరం రెస్ట్లో ఉంది, కానీ నీ ఆత్మ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అందుకే దానికి సంబంధించిన కళ్ళే మనకు వస్తూ ఉంటాయి. ఆ కళ్ళలో అప్పుడప్పుడు మనం అరుస్తాం, గట్టి గట్టిగా కేకలు పెడతాం. అంటే నీ శరీరం స్లీప్లో ఉంది, కానీ నీ ఆత్మ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది అని ప్రవక్త అంటున్నాడు. 5 జ్ఞానేంద్రియములు అంతరంగ పురుషుని అదుపులో నుంచును. అయితే చూడండి, మానవునికి చివరిది
అంటే ఇందాక నేను చూపించిన సర్కిల్లో చివరిది ఏంటిది? ఆత్మ యొక్క స్వభావము. దాన్ని ప్రవక్త సోల్ అన్నాడు, అంటే ప్రాణం అని అర్థం. వింటున్నారండి? మామూలుగా మనం ఏంటంటే శరీరము, ప్రాణము, ఆత్మ అని మనం చెప్పుకుంటాం. కానీ ప్రవక్త 63 తర్వాత ఏమని చెప్పాడంటే శరీరము, ఆత్మ, లోపల ఏముంటుంది? ప్రాణం ఉంటుందని ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఈ శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ. ఈ ఆత్మకున్న నేచర్, స్వభావం ఏంటంటే ఈ యొక్క సోల్, ప్రాణం. కాబట్టి ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి. తెలుగులోనేమో చివరిది ఆత్మని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో చివరిది సోల్ అని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నౌ టు ద లాస్ట్ మ్యాన్ విచ్ ఈస్ ద సోల్. లాస్ట్ది ఏంటి? సోల్ అని మన ప్రవక్త చెప్తున్నాడు. దానికి ఒకే ఒక్క సెన్స్ ఉంటుందంట. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు, లోపల ఆత్మకి దేవుడిచ్చిన 5 జ్ఞానేంద్రియాలు, కానీ లోపల ఉన్న అంతరంగానికి మాత్రం దేవుడు ఒకే ఒక్క సెన్స్ని ఇచ్చాడు. ఏంటది? అయితే నువ్వు స్వీకరించాలి, లేకపోతే నువ్వు తోసేయాలి. ఇది మాత్రమే ఉంటుంది. అందరూ వింటున్నారు? కాబట్టి సహోదరులారా, ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు. చూడండి, సపోజ్ ఈ వ్యక్తి లోకము నుండి ప్రత్యేకించబడి నిజమైన వర్తమానాన్ని నమ్మి ప్రజలందరికీ బోధిస్తూ ఒక పరిశుద్ధుల్లాగా, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది కూడా ఆయన తప్పిపోవచ్చు అని ప్రవక్త అంటున్నాడు. అందుకే పౌలేమన్నాడు, అనేకులకు నేను బోధించి నేనెక్కడ భ్రష్టున్నైపోతానో అని నాకు భయం కలుగుతుందని చెప్పాడా? చెప్పలేదా? అంటే పాజిబిలిటీ ఉందని మన ప్రవక్త చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను తాకిద్ది, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడవచ్చు, అయినా సరే ఏదో ఒక విషయంలో నువ్వు తప్పిపోవచ్చు. జాగ్రత్త. అది ఎలా జరిగిద్దంటే 3వ భాగంలో ఎవరున్నారో దాన్ని బట్టే డిసైడ్ అయ్యిద్ది నువ్వు పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా అని. అందరూ ఆలకిస్తున్నారు. ఇంత క్లియర్గా మన ప్రవక్త మాత్రమే చెప్పాడు. సో శరీరం బాగుండొచ్చు, ఆత్మ కూడా బాగుండొచ్చు, కానీ రెండింటిని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ మాత్రం ఎక్కడ ఉంటుందంటే 3వ భాగంలో ఉన్న ఆయన దగ్గర ఉంటుంది. ఒకవేళ దేవుడు ఉంటే దేవుడు అన్నిటినీ కంట్రోల్ చేస్తాడు, ఒకవేళ దుష్టుడు ఉంటే వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చెప్పింది అర్థమైంది అందరికీ? కాబట్టి సహోదరులారా, ఇక్కడ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? లాజరు యొక్క శరీరం ఎలా ఉంది? పేద లాజరు కుళ్ళిపోయిందా లేదా? అంతెందుకు యోబు జీవితం ఎలా మారిపోయింది? ఈ శరీరాన్ని దేనికి పనికి రాకుండా చేశాడు దుష్టుడు. వింటున్నారండి? కానీ లోపల ఆత్మ మాత్రం కరెక్ట్గానే ఉంది. ఎందుకు కరెక్ట్గా ఉందంటే ఇక్కడ లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టే ఎన్ని జరిగినా సరే ఏ ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా దేవుడే కాపాడాడు. వింటున్నారండి? అయితే యూదా ఇస్కరియోతు ఉన్నాడు, వాడు కూడా యేసయ్య పక్కనే తిరుగుతున్నాడు, చూడటానికి చక్కగా ఉన్నాడు, సేవ కూడా చేశాడు, అంటే ఆత్మ కూడా బాగానే ఉంది. వింటున్నారండి? బాప్తిసాలు ఇచ్చాడు, వాక్యం చెప్పాడు, చందా పెట్టి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 3వ భాగంలో ఎవరున్నారు? వాళ్ళు అపవాది ఉన్నాడు. వింటున్నారండి? అందుకే దేవుడేమన్నాడు? 12 మందిని పట్టుకొని, మీ 12 నేను ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. అవునా కాదా? సో యూదా ఇస్కరియోతు యొక్క 3వ భాగములో అంతరంగములో ఎవరున్నారంటే సాతానున్నాడు. కాబట్టి వాడు ఎంత నటించినా, ఎంత గంతులేసినా, పరిశుద్ధుల్లాగా జీవించినా సరే ఫైనల్కి వచ్చేసరికి అసలు రూపం ఏంటో చూపించాడు. అవునా? అందుకే చచ్చి అక్కడికి వెళ్ళాడు. పేతురు యూదా గురించి ఏమన్నాడంటే ఈ అపోస్తలత్వములో పాల్గొన్నాడు అని పేతురు కూడా చెప్పాడు. అంటే ఈ ఆత్మ ఏం చేసింది? సేవ చేసిందా, చేయలేదా? అపోస్తలత్వములో పాలు పంపులు పొందటం అంటే మామూలు విషయం కాదండి. కాబట్టి ఇక్కడ శరీరము, ఆత్మ అన్నీ బాగానే ఉన్నా సరే 3వ భాగంలో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి ఏం జరిగింది? అసలు రూపం ఏంటో బయటకు వచ్చేసింది. అందుకే మన దేవుడు నన్ను ఒకడు అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు అందరూ అడుగుతారు, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని. అప్పుడు వీడు అడుగుతాడు, ప్రభువా అది నేను కాదుగా అంటాడు. అప్పుడు దేవుడేమన్నాడు?
అది నీకే తెలుసు అని చెప్పాడు. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, ప్రవక్త చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఆత్మలో ప్రజలు జీవించగలరు, మరియు వారు ఆత్మలో నాట్యమాడుదురు, వారు ఆత్మలో చప్పట్లు కొట్టుదురు, వారు ఆత్మలో గుడికి వెళ్ళుదురు, అంటే చర్చికి వెళ్ళుదురు. ఆ ఆత్మ మీద నిజమగు దేవుని ఆత్మను వారు సంపూర్తిగా పొంది అభిషేకము నొందగలరు. అంటే పరిశుద్ధాత్మలో పాలి భాగస్థులు అవ్వగలరు. అయినా సరే నశించిపోవచ్చు. చాలా క్లియర్గా ఉంది. దెయ్యము ఆ ఆత్మను స్వాధీనపరుచుకున్నట్టే అది ఉండును. కాబట్టి ఈ వ్యక్తి ఎన్ని గంతులేసినా సరే లోపల ఎవరున్నారు? దుష్టుడున్నాడు. కాబట్టి ఇక వాడి జీవితం ఎన్నటికీ కూడా మారదు. వాడు చేసే ఎందులో కూడా జెన్యూన్ కరెక్ట్గా వాడు ఎప్పుడు కూడా చేయడు. కాబట్టి సహోదరులారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన లోపల ఎవరున్నారనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని పిల్లలకి లోపల ఎవరుంటారు? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. బీజమనగా విత్తనం, విత్తనమనగా వాక్యమే, పలుకబడిన మాటయే మూల విత్తనం. కాబట్టి దేవుని పిల్లలందరిలో ఆ వాక్యము, ఆ విత్తనం ఉంటుంది. కాబట్టి వాడు పాపిగా జీవించినా సరే ఒకరోజు ఏమైపోతాడు? యాకోబు జీవితం అంతా మోసాలే, కానీ లోపల ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే ఒకరోజు లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. కాబట్టి ఈరోజు మనందరినీ దేవుడే ఏం చేశాడు? లోకము నుండి, మత శాఖల నుండి మనల్ని ప్రత్యేకించి ఇక్కడికి తీసుకొచ్చాడంటే మన లోపల ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. వింటున్నారండి? మన అంతరంగ క్రియలు, వ్యక్తిగత క్రియలు కూడా సరైనవిగా ఉంటాయి ఎప్పుడు? లోపల దేవుడు ఉన్నప్పుడు. అందరూ ఆలోకిస్తున్నారా? కాబట్టి ఇలా ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. మనకు సమయం లేదు. చూడండి, నిజముగా తిరిగి జన్మించిన దేవుని కుమారుడు గురించి చెప్తున్నాడు. నేను పైపైనే చదువుతాను. తిరిగి జన్మించిన దేవుని కుమారుడు. ఇప్పుడు చూడండి, వేడి రక్తములో ఉన్న పురుషుడు, అంటే యవ్వనములో ఉన్న పురుషుడు, అటువంటి స్త్రీ ముందు, ఎటువంటి స్త్రీ? చెడ్డ స్త్రీ. అటువంటి స్త్రీ ముందు చెడ్డ తలంపు లేకుండా ఉండటం అనేది అసాధ్యము. బైబిల్లో ఉందా? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని బైబిల్లో ఉంది. నిజమే కదా? సో ఇప్పుడు వేడి రక్తముతో ఉన్న పురుషుడు అటువంటి స్త్రీ ముందు చెడ్డ తలంపు లేకుండా ఉండటం అసాధ్యము. అయితే అంతరంగమున ఒకటి ఉన్నట్లయితే, ఏంటది? అంతరంగములో దేవుడు గనక ఉన్నట్లయితే అక్కడ ఏదో చిన్న తిరిగి జన్మించిన అతడు చప్పట్లు కొట్టుచుండవచ్చు, భాషలతో మాట్లాడవచ్చు, గంతులు వేయవచ్చు, నాట్యమాడవచ్చు, మిగిలినవన్నీ చేయొచ్చు. ఆత్మాభిషేకము కూడా కలిగి ఉండవచ్చు. ప్రవక్త అంటున్నాడు, ఆత్మాభిషేకము కూడా కలిగి ఉండవచ్చు. దేవుడు అక్కడ చెప్పిన సూచక క్రియలు మరియు అద్భుతములు అన్నీ జరిగించుచూ ఉండొచ్చు. దేవుడు చెప్పినవన్నీ జరగవచ్చు. కానీ లోపల మాత్రం దేవుని విత్తనము లేకపోతే, కంట్రోలింగ్ పవర్ అన్నాడు ప్రవక్త. అంటే నువ్వు కాదు కంట్రోల్ చేసేది, నువ్వు నిగ్రహించుకుంటే నువ్వు ఏ పని చేయలేవు. అవునా? తప్పు చేయకూడదని నువ్వు ఎంత నిగ్రహించుకున్నా ఆ రొచ్చులో పడతావు. ఎందుకని? మానవ శక్తి సామర్థ్యాలు కొంతవరకే పనిచేస్తాయి. కానీ లోపల కనుక దేవుడు ఉంటే ఏం చేస్తాడు? మన ప్రవక్త ఒకసారి తాగటానికి వెళ్తాడు, స్నేహితులందరితో కలిసి కూర్చుంటాడు, నాకు కూడా పోయింది అంటాడు. ఎప్పుడైతే గ్లాసు తీసుకుని తాగటానికి ప్రయత్నించాడో అప్పుడు గొప్ప స్వరం ఆయన విన్నాడు. సుడిగాలి లాంటి గొప్ప శబ్దాన్ని, నువ్వు తాగవద్దు, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దని దేవుడు ఆయనకి చెప్పటం విన్నాడు ఆయన. అది ఎంత రీసౌండ్ ఇచ్చిందంటే గ్లాస్ అక్కడ వదిలేసి పారిపోయేటంతగా దేవుడు ఆయన్ని గద్దించాడు. అంటే లోపల దేవుడు ఉన్నట్ట లేనట్ట? దేవుడు లేకపోతే ఏమైంది? ఫ్రెండ్స్ కొంచెం బలవంతం చేయగానే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం పాపంలోకి. వింటున్నారండి? కానీ లోపల దేవుడు గనక ఉంటే మనల్ని ఏం చేస్తాడు? పాపములోనికి వెళ్లకుండా. అబ్రహాము భార్యను ఒక రాజు తీసుకెళ్ళాడు పెళ్లి చేసుకుందామని.
ఆ స్త్రీ దగ్గరికి అంటే శారా దగ్గరికి వచ్చి కలిసే ముందు దేవుడు వచ్చి మధ్యలో నుంచున్నాడు. అవునా? దేవుడు ఆమెను ముట్టనీయలేదు. బైబిల్లో క్లియర్గా ఉంది. రాజు వచ్చి ఆమెను ముట్టుకునే లోపే దేవుడు వచ్చి నుంచున్నాడు. అవునా? అందుకే బైబిల్లో ఏమనుంది, దేవుడు గనక సహాయం చేయకపోతే మన నిగ్రహ శక్తి దేనికి పనికిరాదు. ప్రవక్త అదే అంటున్నాడు, వేడి రక్తముతో ఉన్న పురుషుడు అటువంటి స్త్రీ ముందు చెడ్డ తలంపు లేకుండా ఉండటం అనేది అసాధ్యము. కానీ దేవుడుంటే ఏమైంది? అసాధ్యాన్ని సుసాధ్యము చేస్తాడు. ఇక్కడ చూడండి, ఆ మనిషి లోపల ఒకటి ఉన్నది. ఏంటది? అక్కడ నిలిచి ఉండుటకు చిన్న ఆధారం ఉన్న ఎడల జగత్తు పునాది వేయబడక ముందుగా నిర్ణయించబడిన దేవుని బీజము అక్కడున్న ఎడల, ఎక్కడ? అంతరంగములో దేవుని బీజం గనక ఉంటే ఏమి ఎదురైనా కానీ అతడు నేను లెక్క చేయను, అది అతన్ని పట్టుకొనును. అందరూ ఆలోచిస్తున్నారండి. అది లేనందువల్లే ఇక్కడ చూడండి 68, లోపల విత్తనం లేనందువల్లే ఆమె పొట్టి దుస్తులు ధరించుచున్నది. ఆమె వేశ్య వృత్తిలోనున్న స్త్రీతో సమానముగా ఎంచబడును. రోడ్డు మీద ఒక వేశ్యను ఎలాగైతే మనం చూస్తామో దేవుడు ఆమెను కూడా అలాగే చూస్తాడంట. ఎందుకని? లోపల విత్తనం లేదు కాబట్టి. ఇక ఆమె ఎన్నడూ కూడా నీతిగా జీవించలేదు. వాక్యం ఎంత చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసింది. ఆమె ఆత్మకు అదేమిటో తెలియదు. ఆమెకు తన తుది గురి ఏదో ఎట్లు తెలియను. తుది అనగా ఏమిటి? చివరి మాట. అందరూ వింటున్నారండి. కాబట్టి ఫైనల్గా ఆమె జీవితం ఏమైపోయిద్దో ఆమెకు కూడా తెలియదు అంటున్నాడు. ఎందుకంటే లోపల ఆమె ఆత్మకు బోధించే ఆ విత్తనం కానీ వాక్యము కానీ దేవుని ఆత్మ కానీ లోపల లేదు. కాబట్టి ఇక వాక్యం పాస్టర్ గారు ఎంత చెప్పినా సరే ఆమెకు లోపల దాకా వెళ్ళదు. చూడండి, గర్వము విషయములో, దురాశల విషయములో, లోక విషయములో మీరు చనిపోయిరి. మీరు కల్వరిలో ఆయనతో కూడా చనిపోయి 3వ దినమున ఆయనతో తిరిగి లేచినప్పుడు మీరును ఆయనతో కూడా తిరిగి లేచిరి. ఎందుకనగా మీరు ఆయనను అంగీకరించిరి. ఇప్పుడు మీరు క్రీస్తు యేసులో పరలోక స్థలముల యందు కూర్చుండి ఉన్నారు. అందరూ ఆలకిస్తున్నారా? అక్కడే మీరు ఉన్నారు. అదే మీ అంతరంగ మనిషి. అంతరంగ వాక్యమును అది బోధపరచును. ఏమైనా కానీ వాక్యము పట్టుకొని వేలాడును. కాబట్టి లోపలేముండాలి? వాక్యం ఉంటే తప్ప వాడు నీతిగా జీవించలేడు. వింటున్నారండి? సరే, చాలా ఉన్నాయి. చూడండి, దేవునిలో నీవు ఎంతగా పైకి ఎదుగుదువో ప్రతిదీ అంత పాపముగా నీకు కనిపించును. సో మనం చేసే ప్రతి చిన్న పనిని మనమే విమర్శించుకొని సరి చేసుకోవాలంటే లోపల ఏముండాలి? చిన్న అంతరంగములో దేవుడుంటే తప్ప అది మనకు తప్పని తెలియదు. వింటున్నారండి? ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే దానిని ఎరుగదు. అంటే నీవు దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవని మనకు తెలియక మనం ఏమనుకుంటున్నాం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని చూస్తే మనలో అన్ని లోపాలే ఉన్నాయి. మనం దిక్కుమాలిన వాళ్ళమి, దరిద్రులమి, దిగంబరులమి. అవునా కాదా? కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను. సో ప్రవక్త అంటున్నాడు, దేవునిలో నువ్వు ఎంతగా పైకి ఎదుగుచున్నావో ప్రతిదీ అంత పాపముగా నీకు కనిపించును. అందుకే మన ప్రవక్త హాలీవుడ్ని అంత దారుణంగా తిట్టాడు, స్త్రీలను. అందుకే ఆయనకు ఒక పేరు వచ్చింది, స్త్రీ ద్వేషకుడు అని అందరూ ఆయన్ని పిలిచారు. వింటున్నారండి? ప్రతి స్త్రీని ఆయన విపరీతంగా వాక్యముతో ఆయన సరిచేశాడు. హాలీవుడ్ని బాగా ద్వేషించాడు. ఈరోజు మరి న్యూస్లో లాస్ ఏంజల్స్ బాగా తగలబడిపోతుందని ఎక్కడ పడితే అక్కడ మన వార్తల్లో చూస్తున్నామా లేదా? మరి నిజంగా అది చూసినప్పుడు ప్రవక్త ఎంత ఎగ్జాక్ట్గా దాని గురించి చెప్పాడో అలాగే జరుగుతుంది.
నిజమండి, మన ప్రవక్త బతికున్నప్పుడు దాని గురించి చాలా వివరంగా చెప్పాడు. చాలా ఉన్నాయి, చాలా ప్రసంగాలు. కొన్ని మాత్రం నేను చెప్తున్నాను చూడండి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే ప్రసంగంలో లాస్ ఏంజల్స్ గురించి ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆ ప్రదేశంలో పురుషులు హోమోసెక్షువల్స్ బాగా ఎక్కువైపోయారని మన ప్రవక్త భయంకరంగా తిడుతున్నాడు. ఎక్కువ శాతం అక్కడ పురుషులు పెళ్లి చేసుకునే కల్చర్ అనేది అక్కడ బాగా ఎక్కువైపోయింది. దేవుని ఉగ్రత కోసం సిద్ధముగా ఉందని మన ప్రవక్త ఇక్కడ చెప్పాడు. ఇంకో ప్రసంగంలో ఏమన్నాడో చూడండి, తెలుగులో చూడండి. లాస్ ఏంజల్స్ తీర్పునకు గురియగును. ఏమంటున్నాడు ఆయన? లాస్ ఏంజల్స్ తీర్పుకు సిద్ధముగా ఉంది అంటున్నాడు. అది జరగక ముందే మీతో నేను చెప్పుచున్నాను. అది ఇంకా జరగలేదు, కానీ దేవుడు నాకు చూపించాడు, ముందే చెప్తున్నాను అంటున్నాడు. అది జరిగినప్పుడు దాన్ని మీరు ఎరుగుదురు. నా అంతట నేను దీన్ని ఎన్నడూ చెప్పలేదు. అది పాడైపోవాలని నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు నాకు చూపించాడు. దేవుని ఉగ్రత సిద్ధముగా ఉందని దేవుడు నాకు చూపించాడు అంటున్నాడు. ఆయన నాతో చెప్పెను, అది ఎన్నడూ జరగక తప్పలేదు, దానికి మీరు సాక్షులు, అది నిజము. ఎప్పుడు జరుగును, ఎప్పుడు జరిగిద్ది అది నాకు తెలియదు అన్నాడు, కానీ జరిగిద్దని మాత్రం దేవుడు నాకు చూపించాడు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇంకో ప్రసంగంలో కపెర్నహూముతో పోల్చి మాట్లాడుతున్నాడు మన ప్రవక్త. లాస్ ఏంజల్స్ని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు? కపెర్నహూముతో పోల్చి మాట్లాడుతున్నాడు. కపెర్నహూము గురించి యేసు దాదాపు అదే మాటలను పలికినట్లు మాకు తెలియను. ఆ సమయంలో సొదొమ గొమొర్రాలు మృత సముద్ర అడుగు భాగమున ఉండును. దేవుడు దాన్ని ఏం చేశాడు? సొదొమ గొమొర్రాల్ని నాశనము చేసి సముద్ర అడుగు భాగంలోనికి పంపించేశాడు. ఆ తరువాత దాదాపు 100 సంవత్సరములకు కపెర్నహూము సముద్రములోనికి జారిపోయెను. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు కపెర్నహూమును కూడా దేవుడు శపించాడు. అవునా కాదా? అది ఇప్పుడు సముద్రములో ఉన్నది. పాపములను బట్టి సొదొమను సముద్రములో పడవేసిన దేవుడు, పాపములను బట్టి కపెర్నహూమును సముద్రంలో పడవేసిన దేవుడు లాస్ ఏంజల్స్ని దాని పాపమును బట్టి సముద్రములో పడవేయును. అది చెడ్డ పట్టణము. చూడండి ఏమంటున్నాడు? అది చెడ్డ పట్టణము. ఆ రోజు దేవుడు ఎలాగైతే సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడో, తర్వాత కపెర్నహూమును దేవుడు ఎలాగైతే నాశనము చేశాడో, ఈరోజు కపెర్నహూమని చెప్పుకుంటున్న లాస్ ఏంజల్స్ను కూడా దేవుడు అదే రీతిగా నాశనము చేయబోతున్నాడు అని ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. వింటున్నారండి? సొదొమ గొమొర్రాలతో పోల్చాడు దాన్ని. నిజంగానే అలాగే ఉంటుంది అది. అందుకే దేవుడు సొదొమ గొమొర్రాల్ని ఎలాగైతే దహించి వేశాడో, సేమ్ అలాగే ఈరోజు లాస్ ఏంజల్స్ పూర్తిగా తగలబడిపోతా ఉంది. అది ఎవ్వరూ చేయలేదు. వింటున్నారండి? కానీ ప్రకృతి వైపరీత్యమే. దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తే ఏమైంది? 40 రోజులు ప్రచండముగా వర్షం కురిసిందా, కురవలేదా? కొండలు సైతం మునిగిపోయింది. ఆ రోజు సొదొమ గొమొర్రాల్ని ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చి పట్టణాన్ని పూర్తిగా నాశనము చేసినట్టు ఇక్కడ కూడా ఏం జరిగింది? సంవత్సరం నుంచి వర్షాలు లేవంట అక్కడ. అంటే అడవి ప్రాంతం అంతా బాగా ఎండిపోయిన గడ్డి ఎలాగైతే ఉంటుందో తగలబడిపోవటానికి సిద్ధంగా ముందుగా దేవుడు అలా ప్రిపేర్ చేశాడు దాన్ని. మంటలు వచ్చే ముందు దగ్గరగా సంవత్సరం నుంచి వర్షాలు లేవంట. బాగా ఎండిపోయి తగలబడిపోవటానికి రెడీగా ఉన్నట్టుగా ఉంది. ఈలోపు దేవుడు వచ్చే నొప్పంటిచ్చాడు. ఇక అది ఎలా వెళ్తుంది? అగ్నికి వాయువు తోడైనట్టుగా మొత్తాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంట. ఆ మెక్సికో నుంచి, అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్లు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎంత చేసినా సరే అదేం చేస్తుంది? కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే మధ్యలో కొన్ని ఇళ్ళు మాత్రం తగలబట్టల. వింటున్నారండి? కాబట్టి ఎరుకో గోడలన్నీ కూల్చేటప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? రాహాబ్ అనే వేశ్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడక్కడ కొంతమంది నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టి మొత్తం దేశాన్ని ఆయన నాశనము చేస్తూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి సహోదరులారా, మన ప్రవక్త చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉంది.
కాబట్టి దేవుడు ముందుగానే తన ప్రవక్త ద్వారా అన్ని విషయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఉన్నపాటున మనం ఏం చేయాలి? మరణకరమైన రోగం వచ్చిందని తెలియంగానే హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగాడు. అవునా? కాబట్టి మనకున్న సమయం ఏంటంటే ఉన్నపాటున దేవుని తట్టుకు తిరగాల్సిన సమయంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. చూడండి, మొత్తం లోకమే పిచ్చిదైంది, అందరికీ మతి చెడింది. అది మెల్లగా పాకి చివరికి జనులు దాన్ని గ్రహించని స్థితికి వచ్చారు. ప్రవక్త అంటున్నాడు, కొంచెం కొంచెంగా మొదలుపెట్టి ఈరోజు ప్రపంచం ఎక్కడ దాకా వెళ్ళిందంటే అసలు దాన్ని పూర్తిగా గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. అవునా? లవోదికీయ సంఘకాలంలో పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. కాబట్టి చివరి మాటలు ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, నేను జస్ట్ చదువుతాను. సోదరుడా సోదరి, ఒక్క మాట మాత్రమే నేను చెప్పేదను. ఏంటది? కారణమును చూడ ప్రయత్నించవద్దు. నేను చెప్పినందున, ఇది చూడండి ఇంపార్టెంట్ మాట, నేను చెప్పినందున మీరు జుట్టు పొడవుగా పెంచుకోవద్దు. మా పాస్టర్ గారు ఊరుకోడండి, అందుకే మేము జుట్టు కత్తిరించుకోవట్లేదు అని పాస్టర్ గారి కోసం కత్తిరించుకున్నంత మాత్రాన, కత్తిరించుకోకుండా ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు. ప్రవక్త అంటున్నాడు, నా కోసం భక్తి చేయమాకండి అంటున్నాడు. నేను తిడుతున్నాను కాబట్టి నా గోల భరించలేక మీరు జుట్టు పెంచుకోవద్దు. అది దేవునికి ఇష్టం కాబట్టి మీరు పెంచుకోండి. అవునా? పాస్టర్ గారి గురించి కాదు. నేను చెప్పినందున మీరు జుట్టు పొడవుగా పెంచుకోవద్దు. మీరు శారీరక సంబంధముగా ఇవన్నీ చేయుటకు ప్రయత్నించవద్దు. లోపల నుంచి రావాలి ఏదైనా సరే. పాస్టర్ గారు చెప్పాడని ఈరోజు నువ్వేం చేస్తావు? జుట్టు నీట్గా పెంచుకుంటావు. రేపు సిటీకి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయితే అప్పుడేం చేస్తావు? పాస్టర్ గారు లేడు కదా, అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? కట్ చేస్తావు. మళ్ళీ చర్చికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు? గబగబా ముసుగేసుకొని కనపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటావు. మళ్ళీ బయటికి వెళ్ళంగానే తీసి అవతల పడేస్తూ ఉంటావు. ఇలాంటి పనులు చేయొద్దు అంటున్నాడు ప్రవక్త. ఎక్కడి నుంచి రావాలి? ఆ గద్దింపు, ఆ మార్పు అనేది లోపల నుంచి రావాలి. అప్పుడే అది నీకు ఉపయోగపడింది. అప్పుడే దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి తీసుకెళ్తాడు. పాస్టర్ గారి కోసం భక్తి చేస్తే నువ్వేం పరలోకం వెళ్ళవంటున్నాడు. చూడండి, కేవలము దాన్ని కలిగి ఉండుటకు చేయవద్దు, కానీ నీ అంతరంగమందు ఒకటి జరుగు వరకు ప్రభుని సన్నిధిలో కనిపెట్టుము. నిజమైన మార్పు కోసం దేవుని దగ్గరికి వచ్చి అడుగు, నిజంగానే మారు. అంతేగాని లోకం కోసం, పాస్టర్ గారి కోసం మారితే అది నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నాడు. మీలో చాలామంది పొడవైన జుట్టు కలిగి ఉన్నారు గనుక పరలోకమునకు వెళ్ళుదుమని తలంచుచున్నారు. మేమందరిలాగా కట్ చేసుకోవట్లేదు కాబట్టి మేము పరలోకం వెళ్తామని చాలామంది అనుకుంటున్నారు. దాని భావము అది కాదు. మీరు చాలా నీతిగానున్న స్త్రీలు గనుక వెళ్ళెదరని చాలామంది తలంచుచున్నారు, కానీ అది కాదు. ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? గమనించండి, క్రీస్తుకు దగ్గరగా జీవించండి. ఎట్టి వెర్రితనమును వెంబడించవద్దని సువార్త సేవకునిగా మిమ్మును హెచ్చరించుచున్నాను. దేనిని ఊహించవద్దు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దేన్ని కూడా మీరు ఊహించవద్దు. ఊహించడం అంటే ఏంటి? ఈరోజు చాలామంది ఊహిస్తూ ఉన్నారు. ఎలా? ప్రవక్త తన భర్త ప్రేమగా ఇచ్చినప్పుడు ఒక చైన్ ప్రేమగా తెచ్చి తన భార్యకి ఇచ్చినప్పుడు అది వేసుకోవటంలో తప్పు లేదు అన్నాడు మన ప్రవక్త. ఆ మాటను పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఇక చైన్లు ఏమనంటే ఏం చేస్తున్నారు? అదిగో ప్రవక్తే చెప్పాడని ఈ కోట్ చూపిస్తున్నారు. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, ఊహించవద్దు అంటున్నాడు ప్రవక్త. నీ ఊహాగానాలతో భక్తి చేయొద్దు. అక్కడ ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో దేవుడు నీ ముందు పెట్టాడు. ఇక నువ్వేం చేయాలి? జీవ మార్గమా మరణ మార్గమా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ట్విస్ట్ చేసుకుంటా, ఊహించుకుంటా నిన్ను నువ్వే ఆత్మవంచన చేసుకోవద్దని ప్రవక్త చెప్తున్నాడు. అవునా? మీ లోపల ఉన్న అంతరంగము వాక్యములో లంగరు వేసి క్రీస్తులో మీరు సరిగ్గా ఉండు వరకు అక్కడే ఉండండి. అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఎందుకనగా మనము ఎన్నడూ లేని మోసపు యుగములో ఉన్నాము.
వింటున్నారండి. కాబట్టి సహోదరులారా, ఫైనల్గా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, లోపల నుంచి మార్పు అనేది రావాలి. లోపల నీకు బోధకుడు ఉండాలి, లోపల వాక్యం ఉండాలి, లోపల దేవుని యొక్క నడిపింపు లోపల నుంచి నడిపించాలి. అప్పుడు మాత్రమే నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు? ప్రతి దానికి నేను హెచ్చరిస్తూ ఉంటాడు. తీర్పు తీర్చ నేర్పు ఆత్మని యెషయా గ్రంథంలో రాయబడిందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? లోపలే దేవుడు నీకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. నువ్వు చేసేది సరైంది కాదు, నీ జీవితం సరిగ్గా లేదు, నీ మాటలు సరిగ్గా లేవు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ ఆరాధన సరిగ్గా లేదు, ఈ బాప్తీసం సరైంది కాదు, ఈ చర్చి సరైంది కాదు, ఈ పాస్టర్ సరైన వాడు కాదు అని లోపల ఉన్న బోధకుడే నీకు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు, నిన్ను సరిచేస్తూ ఉంటాడు. వింటున్నారండి? అలా వచ్చే మార్పే నిజమైందని ప్రవక్త అంటున్నాడు. పాస్టర్ గారి గోల పడలేక కూడా కొంతమంది మంచిగా ఉంటారు, మారిపోతారు, మారు మనసు పొందుతారు. పాస్టర్ గారి గోల పడలేక బాప్తీసం తీసుకుంటారు. కానీ ఇలాంటి మార్పు మనకు దేనికి పనికిరాదని ప్రవక్త చెప్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఫైనల్గా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే పూర్తిగా అంధకారములో అతిక్రమములో మునిగిపోయి ఆ విషయం తెలియక ఏమనుకుంటున్నారు? పరలోకం మాదే, మా సంఘమే, రేపు ఎత్తబాటు జరిగితే పరలోకం వెళ్ళేది మేమే అని ప్రతి ఒక్కడు భ్రమలో ఉన్నారు అంటున్నాడు. అవునా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక ఏమనుకుంటున్నావు? మళ్ళీ నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ఈ ఊళ్ళో ఎక్కడా లేని పెద్ద చర్చి మాదే, ఎక్కడా లేని విశ్వాసుల గుంపు మాదే, ఎక్కడా లేని యూట్యూబ్ ఛానల్స్ మావే అని చెప్పుకుంటున్నాం. కానీ లోపల తవ్వి చూస్తే ఏమున్నాయి? ఎక్కడా లేని చండాలమంతా అక్కడే ఉంది. అయితే అది మనకు తెలియక పిల్లి ఏం చేస్తుంది? కొండలో తలకాయ దూర్చేసి పాలు తాగుతా నన్నెవడో చూడట్లేదు అనుకుంటుంది. కానీ ఆల్రెడీ యజమాని చూశాడు, కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడు. దేనికి? దాని నడుము ఎరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ పిల్లి ఇంకా ఏ భ్రమలో ఉంది? ఎవ్వరూ చూడట్లేదు. వింటున్నారండి? ఈరోజు లోకం పరిస్థితి అలాగే ఉంది అంటున్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తా ఏమనుకుంటున్నారు? ఎవరికీ తెలియదు. వింటున్నారండి? కానీ ఆల్రెడీ దేవుడు చూశాడు. నీ బతుకంతా దేవుడు చూసి నిన్ను తీర్పులో నిలబెట్టడానికి దేవుడు కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అయితే ఆ విషయం మనకి తెలియట్లేదు. అదే వర్తమానం యొక్క సారాంశం ఏంటి? దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో దేవుని దూత నిలబడి ఉంటే అది బిలాము కళ్ళకి కనిపించట్లేదు. అయితే ఎవరికి కనిపిస్తుంది? అది గాడిదకు కనిపిస్తుంది. వింటున్నారండి? కానీ బిలాము పాస్టర్ గారు, ప్రవక్త గారు, ఆయనకి మాత్రం కనిపించట్లేదు. అవునా? గాడితో ఏమంటున్నాడు? ఆయన పోట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. అక్కడికి గాడిద అంటుంది, నన్ను 3 సార్లు కొట్టావు, ఎందుకు కొట్టావు అని అడిగింది. అప్పుడు బిలాం ఏమంటున్నాడు? కొట్టడం కాదు, చేతిలో కత్తుంటే ఈ పాటికి నిన్ను నరికేసేవాడిని అంటున్నాడు. వింటున్నారండి? అప్పుడు గాడిద ఏమంటుంది? నేను 1 అడుగు ముందుకేస్తే నీ మెడక మీద తలక ఈ పాటికే తెగిపడేది, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అన్నప్పుడు దేవుడు ఆయన మనోనేత్రాలు తెరిచాడు. తెరవంగానే ఎవరు కనిపించారు? దూసిన ఖడ్గము చేతబట్టుకొని యెహోవా రెడీగా ఉన్నాడు. 1 అడుగేస్తే పీక తెంచేద్దాం. ఈరోజు పరిస్థితి కూడా అలాగే ఉంది. లోకం పరిస్థితి అలాగే ఉంది. దేవుడు మనల్ని నాశనము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనకు ఆ విషయం తెలియక ఏం చేస్తున్నాం? బిలాముకు తెలియక గాడిదతో గొడవ పడినట్టుగా మనం కూడా ఏం చేస్తున్నాం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నాం. కాబట్టి సహోదరులారా, పాపములో జీవించటం ఒక ఎత్తు అయితే దాన్ని తెలియకుండా ఉండటం ఇంకో దారుణం. అవునా? తప్పుడు జీవితాన్ని జీవించటం ఒక ఎత్తు అయితే ఆ విషయం మనకు తెలియక మనం చేసేది కరెక్టే అనుకుంటున్నాం కదా, అది ఇంకో దారుణం. కాబట్టి ప్రవక్త ఏమంటున్నాడంటే, ముందు తెలుసుకో. వింటున్నారండి? కొండలో నుంచి తలకాయ బయట పెట్టి ఆ యజమాని కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడు, దాన్ని నువ్వు చూడు, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించు అని మన ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకుందాం, ఉగ్రత నుండి తప్పించుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? 3వ భాగంలో నుంచి రావాలి. శరీరము,
ఆత్మ యొక్క స్వభావం అంటే సోల్ లోపల ఎక్కడో ఉంటుంది. అక్కడ గనక దేవుడు ఉంటే అన్నిటినీ అదుపు చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? అక్కడ 100 టీవీలు ఉండొచ్చు, కానీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో వాడిని బట్టే అన్నీ ఆడుతూ ఉంటాయి అక్కడ. అవునా కాదా? కాబట్టి మన రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో, అంటే వాక్యము చేతిలో ఉండాలి. అవునా? అలా ఉంచుదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. సమయం చాలా ముందుకెళ్ళింది. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మాకు ప్రవక్త ద్వారా విడమర్చి చక్కగా చెప్పినందుకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మేమందరం దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వారిగా, దిగంబరులుగా, గుడ్డివారిగా ఉండి కూడా ఆ విషయం మేము తెలుసుకోకుండా, దానిని మేము ఎరుగక మేము ధనవంతులము, ధనవృద్ధి చేసి ఉన్నాము, మాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నాం ప్రభువా. అయితే నీవు నేరుగా మా జీవితాన్ని పరీక్షించి మమ్మల్ని శిక్షించడానికి సిద్ధముగా ఉన్నావని మేము తెలుసుకోలేకపోతున్నాము తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, అత్యంత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రములు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ప్రభువా, ఈ అంత్యకాల దినాల్లో మా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలాంటి పాపములు మేము జీవిస్తున్నామో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రవక్త చెప్పాడు ప్రభువా, లాస్ ఏంజల్స్ ఒకరోజు దేవుని ఉగ్రతకు గురైద్దని, అది నాశనం అయిపోయిద్దని అనేక సార్లు చెప్పాడు తండ్రి. ఆయన చెప్పిన మాట ఈరోజు మా కళ్ళ ముందు నెరవేరటం మేము చూస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, ఈ వార్తలన్నీ వింటూ ఉన్నప్పుడు, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు మా జీవితం ఏంటి, చివరికి మా జీవితం ఎలా అంతమైంది, మా మరణం ఎలా ఉంటుందని మేము ఆలోచించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మా అంతరంగంలో నిజముగా వాక్యం ఉందా, లేక కేవలం మా చేతిలోనే వాక్యం ఉందా అని పరీక్షించుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. మా ఇంటిలో వాక్యం ఉండొచ్చు, మా చేతిలో వాక్యం ఉండొచ్చు, కానీ మా హృదయంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కడు పరీక్షించుకునే కృపను దయచేయండి తండ్రి. లోపల వాక్యం ఉన్నప్పుడే లోపల నుంచి మార్పు అనేది వస్తుంది ప్రభువా. అలాంటి మార్పునే నువ్వు అంగీకరించబోతున్నావు, అలాంటి మార్పునే నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభువా. కాబట్టి అలా నిజముగా మారి మీ దయను, కృపను పొందే కృపను మాకు దయచేయండి ప్రభువా. పైకి మారి పైకి ఏదో ప్రభువా మా అలవాట్లు మార్చుకొని హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోకుండా పైకి భక్తి చేసే మా జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. మేము వెళ్ళే ప్రయాణము ఎలాంటిదో, మా రోజులు ఎలా గడుపుతున్నామో, ప్రతిరోజు మా దినచర్య ఎలా ఉందో మేము ప్రతిరోజు పరీక్షించుకునే కృపను దయచేయమని, నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మంచిది. మరి వచ్చే ఆదివారం మనకి ప్రభురాత్రి భోజనం ఉంటుంది సత్తనపల్లిలో. మరి అందరూ గమనించండి, తెలియని వారికి కూడా దయచేసి చెప్పండి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి ఆరాధన ఉంటుంది. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది, అందరికీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.